మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇక ఆయనతో పాటు టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా కమలం గుట్టికి చేరనున్నారు. ఇక వారు ఇప్పుడు కాషాయ కండువా ఎప్పుడు కట్టుకుంటారన్న దానిపై 1-2 రోజుల్లో స్పష్టత రానుంది. ఇక ఈ నిర్ణయాధికారాన్ని వారు బీజేపీ నాయకత్వానికే ఇచ్చారు. అయితే త్వరలో ఈటెల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నట్టయితే సమాచారం అందుతోంది. ఇక ఈ మేరకు సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అందుతోంది. ఇక పార్టీలో చేరాలని అన్ని విధాలుగా అండగా నిలుస్తామని వారికి నడ్డా భరోసా ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్లతో కలిసి ఈటెల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి ఢిల్లీలో నడ్డాతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఇక సుమారు అరగంట పాటు చర్చలు జరిపారు. తొలుత సంజయ్ తరుణ్ చుగ్తో నడ్డా చర్చించారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యమకారులను సీఎం కేసీఆర్ ఇబ్బంది పెడుతున్న తీరు నడ్డాకు సంజయ్ వివరించారు. ఉద్యమకారులు ఎవరైతే అన్యాయం ప్రస్తుతం జరుగుతోందని, ప్రస్తుత మంత్రివర్గంలో కూడా ఉద్యమకారులు ఎవ్వరూ లేరని కూడా తెలిపారు. అదేవిధంగా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ వేదికగా బీజేపీనే ఉద్యమకారులు భావిస్తున్నారని, వారంతా కమలం గుట్టికి చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని కూడా వివరించారు. అనంతరం ఈటెలను, రవీందర్ రెడ్డిని లోనికి పిలిపించి దానికి సంబంధించి కేసీఆర్ ఎక్కువగా వేధిస్తున్నాడని చెప్తున్నారు. ఇది ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న చర్చ. అయితే ఇవాళ ఈటెల రాజేందర్ ఎవరైతే ఉన్నారో సీనియర్ అంటే ఉద్యమకారుడిగా కేసీఆర్ ప్రక్కన దాదాపు కొన్ని 10 ఏళ్ల నుంచి దగ్గర ఉద్యమకారుడిగా ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే బర్తరఫ్ చేయడం కూడా జరిగింది ఎవరైతే ఈటెల రాజేందర్. మరి ఈటెల రాజేందర్ పార్టీకి రాజీనామా చేస్తారా, లేదంటే బీజేపీ నాయకత్వాన్ని తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందా? ఇదే విషయం పైన అంటే ఎవరైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించిన జేపీ నడ్డాను కూడా కలవడం జరిగింది. ఈయనతో పాటు అదేవిధంగా ఏనుగుల రవీందర్ రెడ్డి కూడా జాయిన్ అవుతున్నారు బీజేపీలో. మరి ఒకవేళ బీజేపీలో జాయిన్ అయితే ఇవాళ కేసీఆర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రత్యర్థులు కానీ వాళ్ళు కానీ ఒక కూటమిగా ఏర్పడి కేసీఆర్ను ఢీ కొట్టే అంత క్యాపబిలిటీ వీళ్ళకు ఉందా లేదా అనే దాని మీద చర్చిద్దాం. రైట్, ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు అందసత్యం అనలిస్ట్, అదేవిధంగా నర్వోత్తం కాంగ్రెస్, ఆశాబిందు టీడీపీ నుంచి, నరేష్ బీజేపీ, అదేవిధంగా మేకల కృష్ణ న్యూస్ వన్ తెలుగు అవుట్పుట్ ఎడిటర్ అందరూ మనకు అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. రైట్, అందసత్యం గారు ప్రధానంగా చెప్పండి, ఇవాళ కేసీఆర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులు ఎవ్వరూ లేరు, అంటే ఉద్యమకారులు ఎవరు ఇవాళ పార్టీలో లేరు, మిగతా వాళ్ళు ఉద్యమం చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇవాళ పార్టీలో మంత్రి పదవులు అధిరోహిస్తున్నారని చెప్పి జేపీ నడ్డాకి ఇవాళ ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ మొరపెట్టుకున్న అంశం మనం చూస్తూనే ఉన్నాం. రేపు 2-3 రోజుల్లో బీజేపీలో కంపల్సరీగా చోటు సంపాదించుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఈటెల రాజేందర్కు, అదేవిధంగా ఏనుగుల రవీందర్ రెడ్డి. మరి ఏం చెప్తారు, దీన్ని ఏ విధంగా చూడాలి, ఏంటి? తమ శత్రువును తామే సృష్టించుకోవటం ఒక టాలెంట్ అండి. ఎవరు సృష్టించరు, వాళ్ళే సృష్టించుకుంటారు. బెంగాల్లో మమతా బెనర్జీ వామపక్షాల మీద నిర్బంధం ప్రయోగిస్తే ఆ నిర్బంధానికి తట్టుకోలేక మొత్తం జనం బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు బీజేపీ ఆ మమతా బెనర్జీని ఆడుకుంటుంది. ఇట్ ఈస్ మోర్ ఆర్గనైజ్డ్ పార్టీ దాన్ టిఎంసి. అట్లా రైజ్ అయింది. అట్లాగే ఇక్కడ తెలంగాణలో కూడా నియరెస్ట్ రైవల్ పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ని వీకెండ్ చేస్తే తనకు సుస్థిరత ఉంటుందని కేసీఆర్ భావించి వీకెండ్ చేశాడు. డబ్బులైతే డబ్బులు, లేకపోతే పదవులైతే పదవులు, ఇంకా ఏ రకమైతే ఆ రకమైనటువంటి ప్రయోగించి కాంగ్రెస్ ని వీక్ చేశాడు. అదే స్పీడ్ లో బీజేపీ రైజ్ అయింది స్టేట్ లో ఒక పొలిటికల్ ఫోర్స్ గా. పార్లమెంట్ ఎలక్షన్స్ లో మొత్తం తెలంగాణలో పార్లమెంట్ సీట్లు మనకే వస్తాయి, అనేకమైనటువంటి సర్వే చెప్తున్నాయని చెప్పిన కేసీఆర్ 7 సీట్లు ప్రతిపక్షాలు గెలిచినాయి. అందులో బీజేపీ 4 గెలిచే వరకల్లా నివ్వెరపోయాడు కేసీఆర్. ఇప్పుడు బీజేపీ 4 సీట్లు ఎప్పుడైతే గెలిచిందో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం స్టేట్ ఆల్టర్నేటివ్ కావచ్చు అని. కాబట్టి ఆల్టర్నేటివ్ కావటానికి ఏ పార్టీ నుంచి చేరినా, తర్వాత కాంగ్రెస్ నుంచి చేరినా, టిఆర్ఎస్ నుంచి చేరినా, టీడీపీ నుంచి చేరినా, ఎవరి నుంచి చేరినా చేర్చుకుంటూ పోతుంది. ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్ కావాలనేటువంటి ఒక మంచి ఆబ్జెక్టివ్స్ తోటి పనిచేస్తుంది. రెండవది మోడీ ఇమేజ్, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటాం, ఇవన్నీ కూడా అనదర్ అడ్వాంటేజెస్. కాబట్టి ఆల్టర్నేటివ్ గా
మారటానికి ఎంత స్పీడ్ గా రియాక్ట్ కావాలని అంత స్పీడ్ గా రియాక్ట్ అవుతుంది. తర్వాత రెండవది, బీజేపీ ఈజ్ మోర్ ఆర్గనైజ్డ్ పార్టీ దాన్ కాంగ్రెస్. కాబట్టి ఈటల రాజేందర్ కు స్టూడెంట్ లైఫ్ లో లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోతే సెక్యులర్ అని మనిషి అనుకున్నా బీజేపీలో ఎందుకు చేరుతుందంటే కాంగ్రెస్ నుంచి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు తన భవిష్యత్తు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉండు, ఎస్పై సోనియా గాంధీ కూడా మాట్లాడిస్తాడు, అయిపోతది. మళ్ళీ ఒక 2 ఏళ్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఇంకొక ఆయన పిసిసి అధ్యక్షుడు వస్తాడు. పిసిసి అధ్యక్షుడు వచ్చి ఈయన ఉత్తమ్ క్యాండిడేట్ అని చెప్పేసి పక్కకు పెడతాడు. లేదా మరింకొక ఆయన వస్తాడు, ఆయన ఇంకొక పక్క చూస్తాడు. తర్వాత వీళ్ళు హైకమాండ్ ఒప్పించేటువంటి కెపాసిటీ వీళ్ళకి లేదు. కాబట్టి ఈటల రాజేందర్ యొక్క ఫ్యూచర్ గానీ ప్రజెంట్ గానీ వీళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వలేరు. తర్వాత మరొక డిసడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం అధికారంలో లేదు. కాబట్టి ఇవాళ కేసీఆర్ చేసినటువంటి అసాల్ట్ ని ఎదుర్కోవాలంటే స్టేట్ లో మోర్ ఆర్గనైజ్డ్ పార్టీ బీజేపీ, పెద్దదా చిన్నదా అయినా తర్వాత కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇటు ప్రొటెక్షన్ దొరుకుతుంది, అటు ఆర్గనైజ్డ్ పార్టీలో ఉంటే సెక్యూరిటీ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నాడు అనేటువంటిది మన అందరికీ ఒక అంచనా ఉంది. ఇదే సందర్భంలో చేరిన తర్వాత ఏ జాతీయ పార్టీలో చేరినా ఆయన 1 among 50 లీడర్స్, 1 among 100 లీడర్స్. కాంగ్రెస్ లో చేరితే 1 among 100 లీడర్స్, బీజేపీలో చేరితే 1 among 50 లీడర్స్ అవుతాడు. కాబట్టి ఇక ఈటల రాజేందర్ ఉద్యమకారుడు, బీసీ నేత, ఎస్సీ ఎస్టీల నేత అనేటువంటి ఐడెంటిటీ పోతుంది. ఐడెంటిటీ పాలిటిక్స్ చేయలేడు. తను ఒక పార్టీ పెడితే సర్వైవ్ కాలేడు. ఇప్పటికే కోదారాం పెట్టాడు, అదేం పెద్ద షైన్ కాలేదు. అట్లాగే చెరుకు సుధాకర్ పెట్టారు, అదేం పెద్ద ఇంప్రూవ్ కాలేదు. ఇట్లా ఇండివిజువల్ గా పార్టీలు పెడితే స్టేట్ పవర్ కింద సెంట్రల్ పవర్ కింద సస్టైన్ కావట్లేదు. కాబట్టి ఆయన ఇవన్నీ మిత్రులతో చర్చించే ఒక జాతీయ పార్టీ ఎంచుకోవాల్సి వచ్చింది. జాతీయ పార్టీ ఎంచుకోవాలంటే ఒకటి కేసీఆర్ నిర్బంధాన్ని ఎదుర్కోవాలి, రెండోది పొలిటికల్ సెక్యూరిటీ కావాలి. ఈ రెండు బీజేపీలో లభిస్తుంది అనుకుంటూ బీజేపీలో చేరుతున్నాడు. కాబట్టి ఇవాళ బీజేపీలో చేరిన తర్వాత మిగతా పార్టీలకు ఏం అడ్వాంటేజ్ అవుతుందో గాని బీజేపీకి ఖచ్చితంగా బీజేపీలో చేరితే ఇప్పుడు లక్ష్మణ్ కు తోడుగా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు తోడైతే బీసీ ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకంటే బీజేపీకి ఉన్నటువంటి ఒక హిందూ పాలిటిక్స్ తోడుగా ఇట్లా బీసీ ఎస్సీ ఎస్టీ లీడర్లు కూడా తోడైతే ఖచ్చితంగా బీజేపీ గ్రో అవుతుంది. కాబట్టి ఈటల రాజేందర్ ఖచ్చితంగా బీజేపీకి ఉపయోగపడతాడు ఆయనకున్నటువంటి బీసీలు అన్న ఇమేజ్ తోటి. తర్వాత ఈటల రాజేందర్ కూడా వాళ్ళ సెంట్రల్ లీడర్షిప్ ఒప్పించి ఫ్యూచర్ సెక్యూరిటీ ఇవ్వగలరు. అది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా లేదా, ఎమ్మెల్యేగా గెలిపించగలడా లేదా అనేటువంటిది తర్వాత సంగతి. కానీ ఒక ఫ్యూచర్ సెక్యూరిటీ అనేది లభిస్తుంది. కానీ సత్య గారు, ఇవాళ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే సీనియర్ లీడర్ ఉన్నారో బీజేపీలో ఇవాళ సరే జాయిన్ చేసుకోవచ్చు, కానీ రేపొద్దున కుమ్ములాటలు అయ్యే అవకాశం లేదా పార్టీ సీనియర్ నేతలతో? ఇప్పుడు కాంగ్రెస్ లో అయ్యేటువంటి కుమ్ములాట్లు బీజేపీలో కావు. ఎందుకంటే కాంగ్రెస్ లో లీడర్ల మీద కేంద్ర నియంత్రణ కన్నా బీజేపీ లీడర్ల మీద కేంద్ర నియంత్రణ ఎక్కువ. అంటే అది ఆర్గనైజ్డ్ పార్టీ కాబట్టి ఆ నియంత్రణ ఉంటుంది. వాళ్ళు ఎవరు ఇప్పుడు బీజేపీ నాయకుల మధ్య అగ్ర నాయకుల మధ్య విభేదాలు లేవనా ఉంటాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటది. ఏ పార్టీలోనే ఉంటది, ఒక బీజేపీ లేని ఏ పార్టీలోని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటది. కానీ సెంట్రల్ లీడర్షిప్ కెన్ డిక్టేట్ టర్మ్స్ టు ది స్టేట్ పార్టీ. అది కాంగ్రెస్ లో చేయలేకపోతుంది. బహిరంగంగా వాళ్ళు ఒకరికొకరు అగ్రనాయకులు విమర్శించుకుంటే కంట్రోల్ చేసే వాళ్ళు లేరు. ప్రజలు ఇదెక్కడి బాధ అని ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ శ్రేణులు బాధపడితే కూడా ఆగోడు లేడు. కాబట్టి అట్లా ఒక ఆర్గనైజ్డ్ పార్టీని ఎంచుకున్నాడు. ఇదే సందర్భంలో ఒకటే డిసడ్వాంటేజ్ ఆయనకున్నది ఏంటంటే ఆయన నియోజకవర్గంలో టిఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్. కాబట్టి ఆయన బ్యాకింగ్ ఉండేటువంటి ఆయనకు వచ్చినటువంటి 80,000 ఓట్లలో ప్రత్యర్థి కాంగ్రెస్ కు 62,000 వరకు వచ్చాయి. ఆయనకు నియర్లీ 80,000 ఓట్లు ఇస్తే ఆ 80,000 ఓట్లలో ఖచ్చితంగా టిఆర్ఎస్ ఎంతో కొంత 40% 60% తను తీర్చుకుంటుంది. ఆయన ఓన్ బలం 80,000 ఒక 40,000 30,000 ఉండొచ్చు. ఉన్నప్పుడు ఆడ బీజేపీ తక్షణ తోడు కావడానికి బీజేపీకి ఉన్నటువంటి ఫాలోయింగ్ తక్కువ ఇది ఆయన నియోజకవర్గంలో. కాబట్టి కాంగ్రెస్ ఒక స్ట్రాంగ్ కార్డుని పెట్టి క్యాండిడేట్ పెట్టి రేపు స్ట్రగుల్ చేస్తే బీజేపీ నియోజకవర్గంలో స్టేట్ పాలిటిక్స్ లో ప్రొటెక్ట్ చేయగలదు, కానీ నియోజకవర్గంలో ప్రొటెక్ట్ చేయగలదా అసెంబ్లీ సెగ్మెంట్ లా అనేది ఆయనకున్నటువంటి ఒక డిసడ్వాంటేజ్. మేజర్ ఫోర్స్ కాదు కాబట్టి. అయితే స్టేట్ లెవెల్ ఎలక్షన్స్ జరిగితే ఉప ఎన్నిక కాకుండా స్టేట్ లెవెల్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే
జాతీయ పార్టీతో కొంత కలిసి వస్తుంది. కాబట్టి అట్లా ఆయన కలిసి వస్తే ఆయన ఏమైనా ఓవర్టేక్ చేస్తుంది మనం చూడాల్సి. రైట్ సత్యం గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ మేకల కృష్ణ గారు, ప్రధానంగా మీరు చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ ఏదైతే బీజేపీ పార్టీ దేశంలో ఉంది కాబట్టి ఎస్ ఆ పార్టీలో చేరుతున్నారని చెప్పి ఈటల రాజేందర్ వెళ్ళారు. కానీ ఇవాళ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ అంటే బలంగా లేనట్లు కనిపిస్తుందా ఏంటి రాష్ట్రంలో? అంటే బీజేపీ కూడా బలంగా అయితే క్లియర్ కట్గా లేదు రాష్ట్రంలో, మరి ఎందుకు అందులో చేరుతున్నారు ఏంటి? కృష్ణ గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి కృష్ణ గారు. సత్యం గారు చెప్పినట్టు ఇప్పుడు గారికి ప్రధానంగా తన ఆస్తులను కాపాడుకోవడం, అలాగే కేసుల నుంచి బయటపడడం ఎలా అన్నదే ఇప్పుడు ప్రధానంగా తన ముందున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా ఆయన మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ నుంచి ఏదైతే మంత్రి పదవి బర్తరఫ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన అనేక విధాలుగా ఆలోచించడం జరిగింది. మొత్తానికి పార్టీ పెట్టాలనేటువంటి ఒక చర్చ జరిగింది. అనేక మందిని సంప్రదింపులు చేశారు ఆ విషయంలో. అలాగే హైదరాబాద్ నుంచి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున తన అనుచరులతో కావచ్చు, నియోజకవర్గ ప్రజలతో కావచ్చు చర్చించడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రాజీనామా చేసి హైదరాబాద్ నుంచి పోటీ చేస్తే పూర్తిగా అక్కడ పార్టీ నుంచి అటు టిఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకుల నుంచి పెద్ద ఎత్తున ఒక ఫోర్స్ తనకు అడ్డు వచ్చేటువంటి అవకాశం ఉంది, తనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పనిచేసేటువంటి అవకాశం ఉంది కనుక దాని నుంచి బయటపడేందుకు ఆలోచన విరమించుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అనుచరులతోని తనకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులతో చర్చించిన తర్వాత ఈ ఆలోచనను విరమించుకున్నట్టు మనకు అర్థం అవుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా చేశారు. అన్ని పార్టీల మద్దతుతో పోటీ చేస్తే ఎలా ఉంటుంది, మద్దతు తీసుకొని పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా చేయడం జరిగింది. మొత్తానికి చివరగా ముందు ప్రత్యేకంగా తనకు ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ నుంచి వస్తున్నటువంటి థ్రెట్ నుంచి అంటే అనేక కేసుల మీద కేసులు ఇప్పుడు ఈటల రాజేందర్ మీద మొదట ఈటల రాజేందర్ మీద తర్వాత అతని తనయుడు నితిన్ రెడ్డి పైన కూడా కేసులు ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం టిఆర్ఎస్ పార్టీ నుంచి కేసులు ఒకవైపు నియోజకవర్గ ప్రజలను తన నుంచి దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటు కేసులు పెడుతున్నారు. మొత్తం మీద ఈటల రాజేందర్ మీద ఒక ముప్పేట దాడి కొనసాగుతున్న నేపథ్యంలో దీని నుంచి బయటపడేందుకు ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఖచ్చితంగా ఆలోచనలో భాగంగానే ఇవాళ బీజేపీలో చేరుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అంటే మీరన్నట్టుగా కేసుల నుంచి బయటపడడానికి ఇవాళ బీజేపీలో చేరుతున్నారు, ఏదో సెక్యూరిటీ పర్పస్ లో చేరుతున్నారు. కానీ ఈటల రాజేందర్ కి ఏదైతే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న స్థానం ఏదైతే ఉందో బీజేపీలో ఉండే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో? ఇవాళ ఈటల రాజేందర్ ముందున్నటువంటి నేను అదే చెప్తున్నాను, తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్రభుత్వం పెడుతున్నటువంటి ఏదైతే ఆస్తులు సంబంధించినటువంటి అక్రమంగా ఆస్తులు సంపాదించారనేటువంటి కేసుల నుంచి బయటపడటం, తన ఆస్తులను కాపాడుకోవడం అనేదే ఇవాళ తన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. ఈ దిశగానే మనం ఇవాళ ఈటల రాజేందర్ ఆలోచిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఒక ప్రొటెక్షన్ దొరకాలంటే ఖచ్చితంగా అందసత్యం గారు చెప్పినట్టు బీజేపీ ఒకటే తన ముందున్నటువంటి ఒక తక్షణ కర్తవ్యం. కాబట్టి అతను ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడు అనుకోవచ్చు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయనకు పొలిటికల్ గా ఎటువంటి మైలేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది అది భవిష్యత్తులో తేలాల్సిందే, కానీ ఇప్పుడు ఏం చెప్పలేము మనం. ఆయనకి అధిక హైకమాండ్ నుంచి అంటే బీజేపీ హైకమాండ్ నుంచి ఎటువంటి హామీలు ఇచ్చారు, ఏ హామీలతో అతను జాయిన్ అవుతున్నాడు అనేది పూర్తిగా ఇప్పటికిప్పుడు రివ్యూల్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇప్పట్లో కూడా అంటే అనేకమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అతనికి కేంద్ర సహాయ మంత్రి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి భవిష్యత్తులో
పార్టీలో ఎటువంటి అవకాశం కల్పిస్తారనేది వేచి చూడాల్సిందే. రైట్ కృష్ణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ నర్వోత్తం గారు, చెప్పండి. ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ భద్రత కల్పించట్లేదా ఈటల రాజేందర్, అందుకనే బీజేపీలో చేరుతున్నారా ఏంటి? అంటే కాంగ్రెస్ లో చేరితే ఏమన్నా ప్రాబ్లమా? మ్యూట్ తీసేసి మాట్లాడండి నర్వోత్తం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు, మరి ప్యానలిస్టులకు, వ్యూవర్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. అయితే దగ్గర 1 month నుంచి నడుస్తున్న చర్చలు మొత్తం ఈ రోజు ఏంటంటే, నిన్న ఈటల రాజేందర్ గారు నడ్డాను కలిసి బీజేపీలో జాయిన్ అవుతున్నాడు ఆల్మోస్ట్ అని చెప్పి కావడం ఏంటంటే లెక్కతో ఇదే. కానీ ఏంటంటే ఈ రోజు చూస్తే ఏంటంటే, మీరు అన్నట్లు ఏంటంటే ఈటల రాజేందర్ కు భరోసా కల్పించింది ఎవరు? పార్టీలు కాదు. పార్టీలు ఆయన ఒక ఉద్యమకారుడు. గతంలో ఆయనకి ఏంటంటే లెఫ్టిస్ట్ నేపథ్యం ఉన్న ఉద్యమకారుడు. ఉద్యమంలోనే జాయిన్ అయిన టీఆర్ఎస్ ఉద్యమంలో జాయిన్ అయిన ఉద్యమ పార్టీలో జాయిన్ అయ్యి అన్ని చేసిన తర్వాత ఏంటంటే ఆయనకి ఎవరో కల్పియాలి అన్నది కరెక్ట్ కాదు నా లెక్కల. ఆ తర్వాత ఈ రోజు డిసిషన్ తీసుకున్నాడు అని మీడియాలో వస్తున్నది. అయితే ఆయన నడ్డాన్ని గిడ్డని అందరు కలిసిన తర్వాత ఏంటంటే ఒక లెక్కతో బీజేపీలో జాయిన్ అవుతాడు అని వ్యక్తిగతంగా ఆయన ఇది. కానీ ఏంటంటే నెల రోజుల నుంచి తెలంగాణ ప్రజలు ఏంటంటే ఈటల రాజేందర్ మీద ఒక హోప్ పెట్టుకుని ఉంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అరాచకాలకు వ్యతిరేకంగా వస్తాడేమో అన్న ప్రజలకు అందరికి ఒకటి విన్నే. కానీ ఏంటంటే అలాంటిది కాకుండా ఏంటంటే ఈరోజు బీజేపీలో జాయిన్ అవుతుండే నా లెక్కలు ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ సెపరేట్ కాదండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తున్నాము. అన్ని తీసుకుంటే ఏం చేసినా కూడా ఏంటంటే టీఆర్ఎస్ అన్ని బీజేపీకే సపోర్ట్ చేసింది. రేపు ఏమైతే దాని తర్వాత చూద్దాం. కానీ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఏంటంటే ప్రజల్ని ఎవరిని నమ్మాలన్న అర్థం కానంత రీతిలో తయారైందండి. ఈటల రాజేందర్ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్, ఈ రోజు బీజేపీ ఉన్నది కంప్లీట్ రైటిస్ట్ లో పోయి జాయిన్ అవుతున్నాడు అని అంటే కేవలం ఏంటంటే ఆయనకు లాభం చేకూరుతుందేమో, ఆయన కేసులలో భయపడి ఈ కేసీఆర్ పెట్టే బాధలకు తట్టుకోలేక ఈ రోజు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఆ గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ వస్తుందేమో ఆలోచనతో జాయిన్ అవుతున్నాడు అనిపిస్తున్నది. కానీ అది ప్రజలకు పెద్ద ఉపయోగం కాదు. ఆయనకు ఉపయోగపడవచ్చు, కేటీఆర్ మన ఈటల రాజేందర్ కు ఉపయోగపడవచ్చు, ఆయన మీద కేసులకు దీనికి ఉపయోగపడవచ్చు. అంతేగాని ప్రజలకు దీనివల్ల పెద్ద ఉపయోగం కాదు, ఉపయోగం వచ్చే సందర్భం లేదని అనిపిస్తుందండి. ఎందుకంటే తెలంగాణలో నిజంగా చెప్తే ప్రజలను ఓ లెక్కలు ఏంటంటే ఈరోజు ఈటల రాజేందర్ సరి అంటే మా లెక్కలు సరి, ఆయన లెక్కలో ఆయన నిర్ణయం ఉండొచ్చు కానీ ఆయన నిర్ణయం ఆయనకే పనికొస్తుంది కానీ ప్రజలకు పనికొచ్చేది కాదు. ఇంకోటి తెలంగాణలో బీజేపీ మీరే అంటున్నారు లెఫ్టిస్ట్ పోయి రైట్ లో జాయిన్ అయ్యండి అని చెప్పి మీరే అంటుండ్రు. అంటే సొంత పార్టీ పెట్టుకుంటే రాష్ట్రంలో ఆయన ఎదిగే అవకాశం లేదా? సొంత పార్టీ నిలబడదా? డెఫినెట్లీ ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజు ఆయన చేసి ఇప్పుడు టీఆర్ఎస్ చేసి అరాచకాలన్నీ మొత్తం బయట పెట్టగలుగుతాడు ఆయన. ఇప్పుడు పార్టీలు అంటే డెఫినెట్ గా కొన్ని పార్టీలు ఏంటంటే ఇక్కడ పెట్టిన పార్టీలు ఫెయిల్ అయినాయి. చెరుకు సుధాకర్ గాని కోదండరాం గాని వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అలా ఫెయిల్ అయిందని కాకుండా ఏంటంటే ఈ రోజు టీఆర్ఎస్ వ్యతిరేకత తెలంగాణలో చాలా ఉన్నది. ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేటట్ల ఈటల రాజేందర్ గారు ఒక డిసిషన్ తీసుకున్నది ఉండే. ఈ రోజు బీజేపీలో పోయి జాయిన్ అవుతున్నాడు ఆయన ఒకడు, ఉన్న లీడర్లలో ఆయన ఒకటి అవుతాడు. ఆల్రెడీ ఏంటంటే స్టార్ట్ అయింది. ఇప్పుడు బీజేపీలో కొట్లాట స్టార్ట్ అయినాయి. పెద్దిరెడ్డి ఒక సైడ్ నుంచి గొడవ పెట్టడం స్టార్ట్ చేసిండు. అంటే ఏంటంటే ఈటల రాజేందర్ కూడా సరైన రీతిలో ప్రొటెక్షన్ దొరుకుతుందని నేనైతే అనుకోనండి. అంటే మీరు ఇందాక బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పి చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ఉన్నా కూడా ఎందుకు బీజేపీలకు? వై బీజేపీ? అది ఆయన చెప్తున్నారు కదండి. వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ కున్న డిసిషన్ ఏంటంటే ఆయనకి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు. అయితే బీజేపీ దగ్గర పోతే అక్కడేదో ప్రొటెక్షన్ దొరుకుతుందని ఆయన అనుకుంటున్నాం. కేసులు ఏంటంటే కేసీఆర్ ఏంటంటే ఉధృతం కేసీఆర్ నేచర్ అటువంటిది ఉధృతం చేస్తున్నాడు. ఉధృతం చేసి ఏంటంటే దాని కేసులలో ఏడైది కాగలన్న ఆలోచనతోనే ఈరోజు ఆయన బీజేపీ స్టెప్ తీసుకుంటున్నాడు ఏమనిపిస్తుంది. రైట్ నరేష్ గారు ప్రధానంగా మీరేం చెప్పదలుచుకున్నారంటే ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తున్నాడు, ఆహ్వానిస్తారా లేకపోతే రేపొద్దున ఏదైనా కుమ్ములాటలు అయ్యే పరిస్థితి బీజేపీలో ఉందా ఏంటి? అందరికీ నమస్కారం అండి. నమస్తే. భారతీయ జనతా పార్టీ చాలా విశాలమైన పార్టీ. సో అందరికి అవకాశం, అందరికి స్థానం ఉంటుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మిత్రుడు నరోత్తమ్ గారు చెప్పినట్టు వారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మాట్లాడకూడదు కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నది. వాళ్ళని నమ్మిరు ప్రజలు, నమ్మి పాపం వాళ్ళకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు తెలుగుదేశంతో అలయన్స్ పెట్టుకున్న తర్వాత. ఉన్న జాయిన్ అయిన వాళ్ళందరూ కాస్త టిఆర్ఎస్ పార్టీలో
గెలిచిన వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దాంతో వాళ్ళకి నమ్మకం పోయింది. ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్ లో మాకు ఈ రాష్ట్రంలో 2వ స్థానం వచ్చింది. మాకు 4 స్థానాలు వస్తే వాళ్ళకు 3 స్థానాలు వచ్చినాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో గెలిచాం. హైదరాబాద్ లో టీఆర్ఎస్ నువ్వా నీరు అన్నట్టు మేము గెలిచాం. ఈ విధంగా జరిగినాయి. సరే మన నాగార్జున సాగర్ అయితే అక్కడ జానారెడ్డి గారు వ్యక్తిగత ఇమేజ్ వల్ల ఆ ఓట్లు వచ్చినాయి, లేకపోతే ఆ పరిస్థితి రాకపోతుంది. ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు అందే సత్యం గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. వారు సరే పెద్దలు వారి అభిప్రాయంతో నేను విభేదించలేను కానీ కొన్ని వాస్తవాలు చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో కేడర్ పరంగా కమిటీ అంటే ఆర్గనైజింగ్ పరంగా అన్ని పార్టీల కంటే అధికార టీఆర్ఎస్ పార్టీ కంటే మేము బలంగా ఉన్నాం. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీడీపీ ఎప్పుడైతే కాంగ్రెస్ తో అలయన్స్ అయిందో కేసీఆర్ మాయ మాటలకు మరోసారి చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తాడు. సో కొన్ని ఊర్లలో అసలు ఏకంగా తెలంగాణ చట్టం మళ్ళా రాష్ట్రమే పోతుందంట, మళ్ళా కలుపుతారు అంటే రకరకాల వాదనలు తీసుకురావడం జరిగింది. దాంతో ఆ విధంగా ఓడిపోతారు అనుకున్న కేసీఆర్ గెలవడం జరిగింది తప్ప దాంట్లో అంటే ఫైట్ బిట్వీన్ అక్కడ మారింది. కానీ తర్వాత చాలా తొందరలోనే ప్రజలకు అర్థమైపోయింది, ఓహో ప్రతిపక్ష పాత్ర పోషించేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా మాకు చాలా అంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఈక్వల్ టు టీఆర్ఎస్ ఓట్లు మేము అక్కడ సంపాదించాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను రాజకీయాల్లో 20 ఏళ్ళ నుంచి ఉన్నాను. నా మిత్రుడు కృష్ణకు అందరికి తెలుసు. కేసీఆర్ గారితో పార్టీ పెట్టించిన వ్యక్తులు నేను ఒకరిని. అంతా నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇన్ఛార్జిగా, తెలంగాణ ఉద్యమాన్ని ఏబీపీ తరఫున నుంచి, దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ వింగ్ ఫౌండర్ ఇవన్నీ కూడా చేశాను. అయితే సహజంగా ఏ నాయకుని ఎమ్మటి కూడా ఏదో సగం మంది ప్రజలు 80,000 మంది ప్రజలు ఓట్లు ఆ వ్యక్తిగతంగా ఉండదు. ఆ పార్టీ ఇమేజ్ ఆ వే మీద ఓట్లు పడతాయి. ఎంత అధికారంలో ఉన్న పార్టీ కూడా 3 నుంచి 4% పాపులేషన్ మీద కార్యకర్తలు ఉంటారు. ఒక 10-15% సింపథైజర్లు ఉంటారు. మిగతా వాళ్ళంతా ట్రెండ్ సెట్టింగ్ మీద ఓటింగ్ జరుగుతుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈటెల రాజేందర్ గారు పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు అడిగిన దానికి వారు ఇమ్మడతారా అంటే 100% ఇమ్మడతారు. ఎందుకంటే ఈ రోజు పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే చాలా మంది ఈ రోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు 20 ఏళ్ళు లెఫ్ట్ లో అధికారంలో ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యారు. ఆ విషయం మనం మర్చిపోదు. కరుడు కట్టిన కమ్యూనిస్టులు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో అక్కడ జాయిన్ అయ్యారు. అదే విధంగా మరి ఈటెల రాజేంద్ర గారి విషయానికి వస్తే ఆ పరిస్థితి లేదు. వారు విద్యార్థి ఉద్యమ నాయకుడు ఉన్నారు. దాని తర్వాత ఒక వ్యాపారస్తుడు అయినాడు, ఒక పెట్టుబడిదారు అయినాడు. దాని తర్వాత సరే తెలంగాణ ఉద్యమంలో అందరితో పాటు ఆయన వచ్చినాడు. ఒక 6 నెలల ముందు వచ్చినాడు, ఎమ్మెల్యే అయినాడు. దాంతో పాటు వారు ఎదిగినారు తప్ప వారు పూర్తిగా కమ్యూనిస్ట్ అయిపోయి ఎక్స్ట్రీమిస్ట్ ఎక్కడ కూడా ఆయన గన్ను తుపాకీ పట్టుకున్నది చరిత్ర లేదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ తుపాకులు పట్టుకొని లొంగిపోయిన వాళ్ళు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు చాలా మంది. ఆ విషయం మీరు కానీ మీరేమో బీజేపీ పార్టీ ఏమో చాలా విశాలమైనది, అందరూ ఆహ్వానితులని మీరు చెప్తున్నారు. కానీ ప్రధానంగా ఎవరైతే బీజేపీలో పెద్దిరెడ్డి గారు అయితే ఈటెల రాజేందర్ ని వ్యతిరేకిస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. అదేవిధంగా అంటే కొంతమందికి తెలియకుండా కిషన్ రెడ్డి కూడా సంప్రదింపులు చేస్తున్నారు, కొంతమందితో భేటీ అవుతున్నారని కూడా సమాచారం అందుతుంది. ఏం చెప్తారు? చూడండి, ఒక నియోజకవర్గంలో కాంపిటీషన్ అనేది ఉంటుంది. వారు కూడా ఆ ప్రాంతానికి చెందిన వారు కాబట్టి ఇన్ని రోజులు దాని మీద ఆశ పెట్టుకున్నారు. వీరు వస్తే నాకంటే బలమైన నాయకుడు ఇవన్నీ ఆలోచనలు చేస్తుంది. సో ప్రజెంట్ గా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపు మొగ్గు చూపుతుంది. నాకు అన్యాయం అవుతుంది, వ్యక్తిగతంగా వారు ఒకరు ఉంటుంది. ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వారు నేను. మా దగ్గర రకరకాలు వచ్చారు. భిక్షపతి యాదవ్ గారు ఈ మధ్యన జాయిన్ అయ్యారు. సో న్యాచురల్ గా నాకు అనిపిస్తుంది, అరే నాకు కంటే మళ్ళీ వారికి ఇస్తారా అయింది అవకాశం అని. సో ఇట్లా దీన్ని విభేదించినంత మాత్రాన పార్టీలో వారిని జాయిన్ చేసుకోవద్దనే దానికి ఎవరికి కూడా వ్యక్తిగతంగా లేదు హక్కు. సో పార్టీ అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో మేము అధికారం రావాలి. ఎందుకు రావాలంటే అయితే సూడో మేధావులు ఉన్నారో ఈ మేధావులంతా భారతీయ జనతా పార్టీ ఒక నార్త్ ఇండియన్ పార్టీగా ముద్ర వేయడం జరిగింది. ఈ మధ్య చూస్తే సోదరుడు కేటీఆర్ కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో ఏరా ఎక్కడ ఉన్నది, సౌత్ ఇండియాలో ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని మాట్లాడాడు. కానీ ఆయన చెప్పాము మేము కూడా, అరే సౌత్ ఇండియాలో అన్ని అసెంబ్లీలలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి. అయితే కర్ణాటక తర్వాత మేము చాలా టార్గెట్ పెట్టుకున్నది తెలంగాణ. తెలంగాణలో ఇప్పుడు అధికారం రావాలని చెప్పేసి కేంద్ర పార్టీ మా యొక్క సంస్థ మాతృ సంస్థలు అన్ని కూడా నిర్ణయం తీసుకునే 80% వదిలిపెట్టాం.
డెఫినెట్ గా 2023లో వచ్చే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో వస్తుంది. అధికారంలోకి రానికి నిజంగా భారతీయ జనతా పార్టీని కోరుకున్న వాళ్ళందరూ కూడా మేము అవకాశం ఇస్తాం. డెఫినెట్ గా ఆ రోజు వాళ్ళకి పనితీరును బట్టి వాళ్ళకి ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఎవరికి ముందు తీసుకుపోవాలి ఏంటనేది అది పార్టీ నిర్ణయిస్తే తప్ప దీంట్లో ఎవరిని కూడా కాదనే ప్రసక్తే లేదు. ఈటల రాజేందర్ గారి సముచితమైన స్థానం దక్కుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మా పార్టీలో మేము 20 ఏళ్ల నుంచి, అంటే నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి కూడా 12 సంవత్సరాలు అయింది. కానీ నాకంటే కొంతమంది కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మా పార్టీలో ఏం జరిగిందంటే ఈ ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు, రకరకాల పార్టీల నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకు సముచితమైన గౌరవం ఇచ్చి అందరిని కూడా కోర్ కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. మరి మా దగ్గర ఇండియా నుంచి ఉన్న వాళ్ళని, జెండా పట్టుకున్న వాళ్ళని కూడా కోర్ కమిటీ సభ్యులు కాలేకపోయారు. దానికి కారణం వాళ్ళకి ఏదైతే అనుమానాలు, మాకు సరైన గౌరవం దక్కుతుందా లేదా అనే అభద్రతా భావాలు ఉన్నాయి కాబట్టి వారిని కోర్ కమిటీలో తీసుకొని అన్ని నిర్ణయాలు అందరి సమక్షంలో తీసుకోవడం జరుగుతున్నది. సో వాళ్ళని ఇంత గౌరవంగా మేము చూస్తున్నాం కాబట్టి ఈరోజు అందరు రాగలుగుతున్నారు. రైట్ నరేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ ఆశాబింది గారు, ఈ విషయం అంటే ఏ విధంగా చూస్తారు? ఇవాళ ఈటల రాజేందర్ నడ్డాతో భేటీ అయ్యే సందర్భంగా దాదాపు పలు అంశాల మీద చర్చించారు. ఇంకా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకా చాలా మంది ఉన్నారు, బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పి నడ్డాతో చర్చించారు. అంటే రాష్ట్ర రాజకీయాలు మారే అవకాశం ఉందా రాష్ట్రంలో? ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈ విషయం మీద? మీకు పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ బీజేపీది సార్ చెప్పినట్టు చాలా విశాల హృదయం అంటే నాకు ఇక్కడ ఎందుకు నవ్వు వస్తుందంటే, అంతే విశాల హృదయంతో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు రోజు రోజుకి. ఆ ఒక్క పాయింట్ గుర్తొచ్చింది బాగా. ప్రజల మనస్సు అయితే అవసరం లేదు, ప్రజల ఏ ఇబ్బందులు పడినా పర్లేదు, మిగతా పార్టీల వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళకు మాత్రమే విశాలమైన హృదయం ఉంది బీజేపీ పార్టీకి. అవసరం లేదు సార్, మాకు స్థానం కోసం మేము చూడటం లేదు సార్. సార్ మేము ఒక్కటి సార్, ఇక్కడ ఇప్పుడు మీరు అంటే ఇక్కడ పాయింట్ వేరే చోటుకి వెళ్తుంది కాబట్టి నేను ఒక్క పాయింట్ చెప్పి నేను మీ దగ్గరకు వస్తాను సార్. యాక్చువల్ గా ఇక్కడ ఇప్పుడు ఉన్న పార్టీస్ లో ఇప్పుడు వస్తున్న యూత్ కానివ్వండి, ఎవరన్నా తెలుగుదేశం పార్టీకి అంటే అక్కడ ఒక మతం గాని ఒక కులం గాని ఏమీ లేదు సార్. తెలుగుదేశం పార్టీలో ఏదైనా డెవలప్మెంట్ గురించి కావచ్చు, ప్రజల గురించి. లెట్ మీ కంప్లీట్ సార్, నన్ను కంప్లీట్ చేయండి. ఆశాబింది గారు పాయింట్ మాట్లాడదాం. అందుకే నేను చెప్తున్నా, ఆయన లేపిన ఆన్సర్ చెప్పనియట్లేదు సార్. ఇప్పుడు మేము ప్రజలు అంటే ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరుతామంటే ప్రజల గురించి, మేము ప్రజల మధ్యలో నుంచే వస్తున్నాం. ఏదో మాకేదో డబ్బులు బాగా సంపాదించేసుకోవాలి, ఏదైనా పొజిషన్ కావాలని కాదు. ఇక్కడ ఏమంటే మేము ఏమంటారు, ఒక మంచి డెవలప్ చేసింది మా లాంటి వాళ్ళకి కానివ్వండి, ఒక చాలా మంది యూత్ కావచ్చు, ఎంతో మందికి ఉపాధి కల్పించడం వల్ల ఎంతో మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అనే ప్రేమతో ఇక్కడ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అంటే డెవలప్మెంట్ అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ, మన కులాలు మతాలు కాదు. బీజేపీ పార్టీ అట్లా వచ్చిన వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేస్తుంది, బయట జనాల గురించి అవసరం లేదు అక్కడ. అది కూడా మెయిన్ హిందుత్వ పార్టీ పూర్తిగా. ఇప్పుడు ఇంతకు ముందు బీజేపీ అంటే సార్ మనకు వాజ్పేయి గారున్న తరం వేరు బీజేపీ, ఇప్పుడున్న వచ్చిన బీజేపీ అయితే పూర్తిగా డిఫరెంట్. అప్పుడు అదో జనరేషన్ అన్నమాట. ఎంతో మంచి బీజేపీ అంటే దానికి ఒక చాలా మంచి పేరుంది. ఇప్పుడు దానికి పూర్తిగా చెడగొట్టేస్తున్నారు. అది కూడా పర్టికులర్ గా ఇప్పుడున్న వాళ్ళు బీజేపీలో లోకల్లో చూసుకుంటే అందరూ హిందూ ముస్లింస్ కి మధ్యలో లేనిపోనివన్నీ పెడుతున్నారు. ఇన్నేళ్లలో ఇంత బాగున్నారు, ఇప్పుడు అవన్నీ పెడుతున్నారు కాబట్టి చాలా మందికి నచ్చకపోవచ్చు. ఓకే, లీవ్ ఇట్ దిస్, మనం ఇక్కడ వదిలేద్దాం సార్. ఇప్పుడు ఈటల రాజేందర్ గారి గురించి మనం మాట్లాడుకుంటే దేశంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 సంవత్సరంలో గత కాంగ్రెస్ తో పోలిస్తే సగం కూడా జరగలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆశాబింది గారు నరేష్ గారు పాయింట్ మాట్లాడదామండి మనం. ఫ్యూయల్ రేట్లు ఎలా పెంచారు? కాంగ్రెస్ కు పెంచేదానికంటే కూడా ఇప్పుడు బాగా పెంచేశారు.
దాని ప్రకారం కూడా దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. మరి కాంగ్రెస్ లో ఎలా పెంచారంటారు ఆశాబిందు గారు ఒక్క నిమిషం ఆశాబిందు గారు ప్రోత్సహించడం, ఏడ కులాలను ప్రోత్సహించడం. నరేష్ గారు ఒక్క నిమిషం ఆ టాపిక్ మాట్లాడు. నరేష్ గారు ఒక్క నిమిషం మాట్లాడు. మతాల పార్టీ మత పార్టీ అనేది ఎంతవరకు సమంజసం అమ్మా? అదంతా మీరే తీసుకొస్తున్నారు సార్, మేము అడగడం లేదు అది. ఓకే, ఇది వదిలేద్దాం సార్. ఈటెల రాజేందర్ గారి గురించి ఇప్పుడు మనం చూసుకుంటే ఆయన ఏదో ఒక మంచి స్టెప్ తీసుకుంటారు అని అనుకున్నాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన కేసుల దృష్ట్యానో లేదా అక్రమాస్తుల కేసు ఏదైతే ఇప్పుడు కేసీఆర్ గారు వేశారో, అక్రమాస్తుల కేసు కావచ్చు లేదా మిగతా కేసులు ఏదైతే ఉన్నాయో, ఇది ఆ కేసుల నుంచి కావచ్చు, ఇంకా ఏదైతే అక్రమ ఆస్తులు ఉన్నాయో దాని నుంచి బయటపడాలి అంటే కాంగ్రెస్ లోకి వెళ్తే కాంగ్రెస్ అధికారంలో లేదు, సో ప్రొటెక్షన్ ఇవ్వకపోవచ్చు. సో ఇంకా తప్పక బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ లో ఆల్రెడీ ఉంది. ఈబీఐ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము బయటికి ఇప్పుడు పంపచ్చు. ఎప్పుడు ఠక్ అని ఇది వేస్తే చాలు, విజిల్ వేస్తే చాలు, ఒక చిటికి వేస్తే చాలు, మనకు నచ్చని అందరి మీద సిబిఐ రైడ్స్ జరుగుతాయి. అదే మన పార్టీలోకి చేరిపోయారనుకోండి, అప్పుడంతా ఏమంటారు, చేరక ముందంతా పాపాత్ములు, వాళ్ళ దాంట్లో చేరంగానే వాళ్ళు గంగలో మునిగినట్టు పుణ్యాత్ములు అయిపోతారనమాట బీజేపీ పార్టీలోకి. సో అలాగా నడుస్తుంది అనమాట. ఇక్కడ ఈటెల రాజేందర్ గారు ప్రొటెక్షన్ కోరుకుంటున్నారు. సో ఇక్కడ తప్పు జరుగుతుందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన ఏదో తప్పు చేయబట్టే ఇలాగా ఆయన ఖచ్చితంగా నాకు ప్రొటెక్షన్ కావాలి అనే ఒక ఇదితోనే బీజేపీలకు చేరారని అనుకుంటున్నానండి. ఇక్కడ అది చాలా ఒక రాంగ్ స్టెప్ అని అనుకుంటున్నాను. చేసినా చేయకపోయినా కావాలని కేసులు వేసినా కూడా ప్రొటెక్షన్ కోరుకోకూడదా? నేను అదే సార్, నిజాయితీగా ఉన్నప్పుడు మనం వేరే పార్టీలో చేరి మనం ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటండి? అవసరమే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ ఇండివిజువల్ గా కేసీఆర్ ఢీ కొట్టే అవకాశం ఉందా? ఎందుకు లేదండి, ఆయన ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఒక మంత్రిగా చేశారు. నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా చేయగలరు. బయట నుంచి సపోర్ట్ తీసుకోండి, బయట నుంచి సపోర్ట్ తీసుకోవాల్సింది బీజేపీ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎందుకు మరి ఆయన పర్టికులర్ గా పార్టీలో చేరితేనే మేము చేస్తామనేసి బీజేపీ ఏమన్నా పట్టుబట్టిందా? ఇక్కడ మనకు అది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పుడు అదే ఇవాళ మీరు న్యూస్ పేపర్ లో చూస్తే అక్కడ ఏమంటున్నారు, ఈటెల రాజేందర్ గారు ఒకటే మాట అన్నారు, కేసు భవిష్యత్తులో బయట వచ్చి అటు టిఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇద్దరు రెండు ఒకటే పార్టీ, పైకి మాత్రం రెండు పార్టీలుగా ఉన్నాయి, కానీ రెండు భావజాలం కావచ్చు లేదా ఏదైనా మాట్లాడడం కావచ్చు రెండు ఒకటే అని బయట ఒక పేరుంది అనేసి నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు గత సంవత్సరంలో మనకు ఈ రైతు బిల్లుల విషయంలో భారత్ బంద్ జరుగుతున్నప్పుడు చాలా విస్తృతంగా చేశారు. రోడ్ల మీదకి వచ్చేసి టిఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రోడ్ల మీదకి వచ్చేసి ఎక్కడికక్కడ బాగా ఇబ్బంది పెట్టేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, ఢిల్లీకి వెళ్ళి రాగానే మళ్ళీ ఫామ్ బిల్స్ తో సపోర్ట్ చేశారు. ఎలా, ఎందుకు, ఏమి అనే అర్థం కావట్లేదు. సో అక్కడ కూడా మనకు క్లియర్ కట్ గా ఏమర్థం అవుతుందంటే టిఆర్ఎస్ బీజేపీ పెద్ద సెపరేట్ ఏం కాదు. అందుకనే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారిని ఏమనలేకపోతున్నారు. ఒక కేసులు గాని బయటకు మాత్రం బాగా చెప్తున్నారు, కానీ నిజంగా వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో అక్రమాస్తులు ఉన్నాయి, అసలు ఉద్యమకారులు ఇబ్బందులు పెడుతున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకొనింది? ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం పని ఏంటంటే మిగతా పార్టీల వాళ్ళని, లేకపోతే ఏ రాష్ట్రాల్లో అయితే వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేదో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీని ఇబ్బంది గురి చేసి మళ్ళీ వాళ్ళని కైవసం చేసుకునేదే అని కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందని మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని రాష్ట్రాల్లో అలా జరిగిన సంవత్సరం ఒక గవర్నమెంట్ ఉంటుంది, ఆ తర్వాత వీళ్ళు అది నయానో భయానో చూపించి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయటం మనం ఎన్నో రాష్ట్రాల్లో చూసాం. సో అలాంటి పరిస్థితి కూడా తెలంగాణలోకి రావచ్చు అనేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ ఇది పరిస్థితి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు అయితే ఖచ్చితంగా తన కేసులు ఉన్నాయనే భయంతోనే అటు వెళ్తున్నారండి. రైట్ 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 శ్రీనివాస్ అందసత్యం గారు ఈటెల రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను కమ్యూనిస్టు నాయకుడిని, కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాడిని కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేసినా
నేను ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, ఏ శిక్ష వేసినా, తప్పు జరిగితే ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. కానీ పూర్తిగా సైద్ధాంతిక పరంగా పూర్తిగా అపోజిట్ గా ఉన్నటువంటి ఆ బీజేపీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు? ఈటల రాజేందర్ గారు మీరే చెప్పు, బీజేపీలో చేరారు. హలో సత్యం గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. బ్రదర్ హలో, ఎవరు నన్నేనా? కృష్ణ గారు అడిగింది నన్నేనా? సత్యం గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఇప్పుడు ఇంతకుముందు నరేష్ గారు చెప్పారు తుపాకులు పట్టుకుని సరెండర్ అయిన వాళ్ళని కూడా మా పార్టీలో చేర్చుకుంటామని. కాబట్టి వాళ్ళకు చేర్చుకోవడానికి రిజర్వేషన్ లేదు కాబట్టి ఎవరైనా చేర్చుకొని పెద్ద పార్టీగా రూపొందాలనుకుంటారు కాబట్టి అందుకే అట్లా చేర్చుకుంటున్నారు కాబట్టి ఎవరైనా చేరుతున్నారు. ఒకటి. రెండో అంశం, ఈటల రాజేందర్ ఎప్పుడో స్టూడెంట్ లైఫ్ లో ఆవేశంలో ఉండి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఆయన టిఆర్ఎస్ లో చేరటం గాని ఆ తర్వాత ఇతరులతోటి కలిసి వ్యవహరించడంలో గాని ఆ తర్వాత బీసీ సంఘాలను నమ్ముకుండు, బీసీ కులాలను నమ్ముకుండు, ఈ విధమైనటువంటి ట్రెండే ఉంది తప్ప ఆయన స్టూడెంట్ లైఫ్ లెఫ్ట్ కాబట్టి పొడుగుత ఆయన లెఫ్ట్ గా ఉన్నటువంటి ఆచరణలో అదేం అవపడలేదు. అట్లాగే బిజినెస్ పరంగా కూడా బాగా ఎదిగాడు కాబట్టి బిజినెస్ పరంగా ఎదిగాడు కాబట్టే కేసీఆర్ ఇతను ఆల్టర్నేటివ్ గా తయారైతున్నాడు. భవిష్యత్తులో ఈ కేటీఆర్ క్లెయిమ్ చేయకపోతే మేము కూడా ఉన్నాం అనేటువంటి స్థితికి వస్తున్నాడు. తర్వాత మేము అందరం ఓనర్లమే, టీఆర్ఎస్ కు ఒక్కలే కాదు అనే స్టేట్మెంట్, ఇటువంటివన్నీ కొన్ని ఇండికేషన్స్ అవుపడ్డాయి ఆయనకి. ఇండికేషన్స్ అవుపడ్డప్పటికి కూడా ఆర్థికంగా బలహీనుడైతే ఆయన నుంచి ఏం డేంజర్ ఉండదు. కానీ ఆర్థికంగా కూడా బలవంతుడు అవుతున్నాడు, తర్వాత రాజకీయంగా బలవంతుడు అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ రిఫ్ట్ కు కారణం. కాబట్టి ఇవాళ ఈటల రాజేందర్ సైద్ధాంతికంగా చర్చించి సైద్ధాంతికంగా ఆయన ఇష్టపడి బీజేపీలో చేరటం లేదు. మనందరూ అనుకున్నట్టు ఏడున్నటువంటి ప్యానెల్ ఉన్నట్టు అందరూ అనుకున్నట్టు ఒక ప్రొటెక్షన్, ఒక సెక్యూరిటీ. ప్రొటెక్షన్ ఏమో ఫ్రమ్ కేసీఆర్, సెక్యూరిటీ ఏమో పొలిటికల్ సెక్యూరిటీ, పొలిటికల్ ఫ్యూచర్ సెక్యూరిటీ. ఇవన్నీ కూడా ఒక బాధ్యత వహించేటువంటి పార్టీలో చేరితే ఆ ప్రొటెక్షన్ ఉంటుంది అనేటువంటి దాంతో చేరాడు తప్ప. సత్యం గారు ఈటల రాజేందర్ గారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేక బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలకు సంబంధించిన ఇతర అనుబంధ సంస్థలు కావచ్చు, అందరూ కూడా ఈటల రాజేందర్ కు మద్దతు తెలిపారు. మాకు న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరిగింది, ఇక్కడ బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు అన్యాయం జరిగింది. ఒక నాయకుడు మాకు కావాలి, ఆ నాయకుడు వచ్చాడు, ఏదో మాకు భరోసా, పొలిటికల్ గా కొంత భరోసా వచ్చింది అనేటువంటి ఆలోచనలో అందరూ ఉన్నారు. కానీ బీసీలు ఎవరైతే అంటే భావజాల పరంగా వ్యతిరేకించేటువంటి వీళ్ళందరినీ కాదని వీళ్ళ ఆలోచనని పక్కన పెట్టి ఇప్పుడు భావజాల పరంగా బీసీలు కొంత వ్యతిరేకించేటువంటి బీజేపీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు కేసీఆర్ ఆగండి, మీరు నరేష్ ఆగండి, మీ వంతు వచ్చినాడు మాట్లాడు. ఇప్పుడు కేసీఆర్ కేవలం మంత్రివర్గం నుంచి తీసేసి బర్తరఫ్ చేసి పార్టీ నుంచి భర్త చేస్తే ఆ స్టాండే తీసుకునేవాడు. ఆస్తుల మీద దాడి చేసి ఆయన ప్రారంభం అన్నాడు, ఇది పద్ధతి కాదు, ఎల్లగొట్టకుంటే ఆయన మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన ఇష్టం, శాఖ ఇవ్వకపోతే ఆయన ఇష్టం అని ముందే ఈటల రాజేందర్ అన్నాడు. కాబట్టి రాజకీయంగా బహిష్కరిస్తే, రాజకీయంగా దాడి చేస్తే ఆయన మీరన్న పాత్ర తీసుకునేవాడు. తర్వాత తెలంగాణ వాదులు కూడా కోదండరాం రిక్వెస్ట్ చేశాడు, తీర్మార్మల్లను రిక్వెస్ట్ చేశాడు, చెరుకు సుధాకర్ రిక్వెస్ట్ చేశాడు, అనేక బీసీ సంఘాలు రిసెప్ట్ చేశారు. మాకు ఒక పెద్ద మనిషి దొరకక ఇబ్బంది అవుతుంది, మేమందరం నీతోటి ఉంటాం కాబట్టి కమాన్ అని చెప్పేసి వాళ్ళు పిలిపించారు. కానీ అదే సందర్భంలో డిఎస్ ఒక సలహా ఇచ్చాడు, ఎగదేలో చాలా మంది ఉంటారు, అవి నమ్ముకొని నువ్వు ముందుకు పోతే కష్టం, నీ ఓన్ డెసిషన్ తీసుకొని కూడా అన్నాడు డిఎస్. కాబట్టి ఇవాళ రాజకీయంగా మంత్రి పదవి తీసేస్తే, పార్టీ నుంచి బహిష్కరిస్తే ఈటల రాజేందర్ బీజేపీలో చేరేవాడు కాదు. ఆర్థికమైనటువంటి అటాక్ మొదలు పెట్టడంతో అంటే ఆర్థికంగా కూడా ఆయన ఫుటేజ్ లేపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రొటెక్షన్ కూడా అవసరం కాబట్టి ఇవాళ బీజేపీ చేసే పరిస్థితి వచ్చింది. చాలా మంది నాకు తెలిసినటువంటి బీసీ నాయకులు, ఇప్పుడు నేను చెప్పినటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఆశపడ్డారు. ఏది ఈటల రాజేందర్ సొంత పార్టీ పెట్టినే లేదు, లేకపోతే వీళ్ళందరితో కలిసి ఒక ఐక్య వేదిక పెట్టినే లేదు, ర్యాలీ అవుతారని చెప్పేసి తెలంగాణ వాదులు ఆశపడ్డ మాట వాస్తవమే. అయితే ఈటల రాజేందర్ పొలిటికల్ ఫైట్ అయితే చేసేవాడు,
ఆ కరేజ్ ఉంది, అది చేసి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కానీ ఆస్తుల మీద దాడి చేసి తనని అసలు ఫైనాన్షియల్ గా రూట్ అవుట్ చేయడానికే ప్లాన్ జరిగింది కాబట్టి వాటి నుంచి కూడా ప్రొటెక్షన్ కావాలి కాబట్టి బీజేపీలో చేరండి. అదే డిఫరెన్స్. రైట్ నర్వతం గారు, ప్రధానంగా ఇందాక మీరు అన్నట్టుగా బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి ఇటీవల కాలంలో కేసీఆర్ కూడా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఈటెల రాజేందర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ నిజంగా రేపొద్దున టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏకమైతే ఏంటి పరిస్థితి? ఈటెల రాజేందర్ పరిస్థితి ఏమయ్యే అవకాశం? నర్వతం గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఇది చెప్పలేమండి. రాజకీయంగా నిజంగా చెప్తుందంటే, హలో వినపడుతుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. రాజకీయంగా ఈ రోజు ఏంటంటే, హలో వినిపిస్తుంది, చెప్పండి, మాట్లాడండి. అదే రాజకీయంగా ఏంటంటే ఎవ్వరికి కూడా సిద్ధాంతాలు లేనట్టు జాయిన్ అవుతున్నట్టుగా కనబడుతున్నదండి. ఈ రోజు ఏంటంటే నేను ఇంతకు ముందే చెప్పాను ఏంటంటే టీఆర్ఎస్ వేరు బీజేపీ వేరు కాదు అనే సిద్ధాంతం నడుస్తుంది. ఎందుకంటే గత చరిత్ర ఏదన్నా చెప్పడానికి మనం ఏంటంటే గత ఉన్న వాళ్ళు చేసిన పనుల చరిత్రను చూసే చెప్తాము. అలాంటివి చూసుకుంటే ఏంటంటే టీఆర్ఎస్ ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకం చేసింది కాదు. దానికి ఉదాహరణ ఏంటంటే పార్లమెంట్ లో అన్ని వాళ్ళకే చేశారు. ఆ తర్వాత మొన్న రైతు బిల్లులలో కూడా తీసుకుంటే ఏంటంటే పెద్దగా ఏంటంటే రైతు బిల్లులు తీసుకొని ఫస్ట్ ఏమో వ్యతిరేకం చేసి పెద్ద ధర్నాలు గిర్నాలు చేసి ఆ తర్వాత ఢిల్లీకి పోయి మళ్ళీ మోడీతో ఏం మాట్లాడుకున్నారో వాళ్ళు ఒక లెక్కతో ఒకటే ఏంటంటే ఈరోజు ఆ బిల్లులకే సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అన్ని ఏంటంటే మాక్సిమం ఏంటంటే ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ ఒక లెక్కలో పోతున్నది. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఈ రోజు ఏంటంటే కేవలము తన ప్రొటెక్షన్ కొరకే, ఇప్పుడు అందరు కూడా అదే వ్యూలు వచ్చింది ఏంటంటే తన ప్రొటెక్షన్ కొరకే ఈ రోజు బీజేపీలో జాయిన్ అవుతుంది. కానీ సిద్ధాంతం లేదు, ఈటెల రాజేందర్ సిద్ధాంతం లేదు, బీజేపీ కూడా సిద్ధాంతం లేదన్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు నరేష్ గారు చెప్పేందంటే మరి తుపాకులు పట్టుకున్న ఇచ్చిపెట్టి వచ్చిన వాళ్ళని కూడా జాయిన్ చేయించుకుంటాము, ఆ తర్వాత వేరే పార్టీలో తెచ్చిన వాళ్ళను కోర్ కమిటీలో పెట్టి వాళ్ళకి గౌరవిస్తున్నాము అని అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ పక్కన పెట్టేందంటే పక్క వాళ్ళని తీసుకొచ్చి పైకి పెడుతున్నామంటే దాన్ని బట్టే అర్థమవుతున్నది ఏంటంటే మీరు ఎంత వివేకం ఇక్కడ. ఆ తర్వాత ఏంటంటే తెలంగాణలో ఈ రోజు తీసుకుంటే ఒకవేళ ఇన్ కేసు రేపు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఏంది అనేది ఈటెల నేషన్ ఆ ప్రశ్న. ఇప్పుడు మనం చర్చించుకోవడం కాదు, ఈటెలకు కూడా ఆ డౌట్ ఉంది. నిన్న చర్చలలో నడ్డకు అడిగిండు అని ఒక చర్చ వచ్చింది అన్నప్పుడు దాన్ని చెప్పలేము. అటువంటిది అవుతుంది. బీజేపీ సిద్ధాంతం ఎప్పుడేం మారుతుందో చెప్పలేని సిద్ధాంతం కింద ఉన్నది. గతంలో ఏంటంటే పెద్దిరెడ్డిని తీసుకున్నారు, మొన్న పెద్దిరెడ్డికి అదే ఆశతో తీసుకున్నారు. ఏంటంటే రేపు దాని అక్కడ ఎమ్మెల్యే సీట్ నాకు వస్తుంది అన్న ఆలోచనతో ఆయన తీసుకున్నారు. పెద్ద ఆయన వచ్చి ఈటెల రాజేందర్ తీసుకున్నారు. ఈటెల రాజేందర్ ఇంకో ఆయన అన్నప్పుడు ఏంటంటే అందులో కూడా రాజకీయ భవిష్యత్తు అంటే నా లెక్కలు ఏంటంటే పర్సనల్ ప్రొటెక్షన్ దొరుకుతున్నదేమో అని నరత్తం గారు ఇందాక మీరు బీజేపీ కాంగ్రెస్ ఒకటే, అవి రెండు కలిసే పనిచేస్తున్నాయని ఇందాక మీరు అన్నారు. అలాగే బీజేపీ వాళ్ళు కూడా, బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ కు టిఆర్ఎస్ మధ్య అవగాహన ఉంది, కాంగ్రెస్ ముఖ్యమైన నాయకులు టిఆర్ఎస్ కు సహకరిస్తున్నారు అని చెప్తున్నటువంటి ఆ ప్రచారం జరుగుతుంది, చెప్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఒకవేళ బీజేపీ రాష్ట్రంలో ఫోర్స్ గా వస్తే మీరు టిఆర్ఎస్ తో కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ఉందా భవిష్యత్తులో? లేదంటే అవకాశమే తక్కువది. ఈ రోజు ఏంటంటే టిఆర్ఎస్ ఆల్టర్నేట్ గా పోయేది ఏంటంటే కాంగ్రెస్ పోతున్నారు ప్రతి దగ్గర. బీజేపీ ఇంకా కొన్ని దగ్గర బీజేపీ టిఆర్ఎస్ కొన్ని దగ్గర ఒక్కటైతున్నారు కానీ ఎక్కడ కూడా ఏది లేదండి. ఏడున్నదండి బీజేపీ ఎక్కడున్నది? బీజేపీ కేవలం ఏంటంటే కాంగ్రెస్ రావద్దన్నదే వాళ్ళ ఉద్దేశం ఉంటుంది, అంతేగాని టిఆర్ఎస్ కు మద్దతు చేస్తారు, ఇంకా మద్దతు చేసుకోవడం లేదండి. టిఆర్ఎస్ కు వ్యతిరేకంగానే ఉంటుంది పార్టీ. రైట్. నర్వతం గారు, చిన్న టెక్నికల్ ఇష్యూ, మీ వాయిస్ క్లియర్ గా లేదు. రైట్, నరేష్ గారు మీరేం చెప్తారు? అంటే ఎవరైతే మీ పార్టీలో ఉన్నారో, అంటే పెద్దిరెడ్డి గారిని ఇంతకు ముందు తీసుకున్నారు, మళ్ళీ ఆయన పక్కన పెట్టి వాళ్ళ ఈటలను తెర మీదకి తీసుకొచ్చారు, మళ్ళీ రేపొద్దున ఈటలను పక్కన పెట్టి ఇంకో నాయకుని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, ఏం చెప్తారు? చూడండి, పెద్దిరెడ్డి గారు ఈటల ఇలా అని ఉండదు. ఎవరి స్థానం వారికి ఉంటుంది, ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది. ఏ పార్టీలోనైనా చాలా మంది లీడర్లు ఉంటారు, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు నా మిత్రుడు కృష్ణ మాట్లాడినట్టు ఒక మాట అడిగాడు ఇంతకుముందు అందసత్యం గారిని, బీసీలు వ్యతిరేకించేది. భారతీయ జనతా పార్టీని ఆదరించేదే బీసీలు.
ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి బీసీనే, మా రాష్ట్ర అధ్యక్షులు బీసీనే, అందరు బీసీలే. మాకున్న బలమైన వర్గమే బీసీ కమ్యూనిటీస్ నుంచి ఉన్నది ఓటింగ్ బ్యాంక్ కూడా. సో ఎందుకంటే ఇక్కడ రెడ్లు కాంగ్రెస్ తీసుకున్నారు, ఖమ్మంలో తెలుగుదేశాన్ని పోయారు. సో బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్న తెలంగాణలో ఉన్న పార్టీ ఇది ఫస్ట్ కాంచి కూడా అయ్యి ఉన్నది. ఇక్కడ మనం విషయాలు గమనించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కు రాజకీయ పార్టీగా మారి కేసీఆర్ అన్నట్టు బాగా కాళేశ్వరం పేరు మీద కావచ్చు, ఇంకో పేరు మీద కావచ్చు, రకరకాల ప్రాజెక్టులలో కమిషన్ తీసుకొని ఈరోజు ఆర్థికంగా చాలా బలమైన పార్టీ. ఒక రీజనల్ పార్టీస్ లో చాలా అత్యధికంగా ధనవంతుల పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ. మరి ఈ పార్టీని ఎదుర్కోవాలంటే, ఎందుకంటే కాంగ్రెస్ కు కనుచూపు మేరలో అధికారంలోకి వచ్చేటట్టు లేదు, కేంద్రంలో వాళ్ళకు బలమైన నాయకత్వం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డిది ఓ మాట, ఉత్తమ్ది ఓ మాట, జగ్గారెడ్డిది ఓ మాట, ఒక్కొక్కరిది ఒక మాట, ఎవరికి వాళ్ళే ప్రెసిడెంట్, ఎవరికి వాళ్ళే లీడర్లు. కాబట్టి ఈ యొక్క దాంట్లో పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మకం లేదు. సరే, ఇంతకుముందు అందసత్యం గారు చెప్పినట్టు చెరుకు సుధాకర్ కావచ్చు, తీర్మార్ మల్లన్న కావచ్చు, వీళ్ళందరూ ఒకలాంటి ఊపియగలుగుతారు తప్ప వీళ్ళ ఐక్యత ఉండదు. నిజంగా ఐక్యత ఉంటే కోదండరాము, తీర్మార్ మల్లన్న, చెరుకు సుధాకర్ అందరూ ఒకటే సీటుకి ఎట్లా పోటీ పడతారండి? వాళ్ళని ఏం ఐక్యత ఉన్నది? కోదండరామ్ ఈ వాజ్ మై టీచర్, నాకు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో నాకు ప్రొఫెసర్, ఆయన ఒక టీచర్ అంతవరకే. బట్ ఈస్ నాట్ ఏ పొలిటీషియన్, ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు. సో ఆయన పెట్టిన పార్టీ ఫ్లాప్ అయిపోయింది. ఈటల రాజేంద్ర వాళ్ళతో పోయి ఇంకేం సాధిస్తాడు ఆయన? ఒక ఎమ్మెల్సీ స్థానంలో రేపు జరిగిపోయే ఎలక్షన్ లో కూడా వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, ఈ యొక్క చిన్న వీళ్ళందరూ కలిపి ఈ కూటమి అన్నప్పుడు ఒకవైపు పెట్టుకుంటే మళ్ళీ ఓటు తీసి మళ్ళీ టీఆర్ఎస్ గెలుస్తుంది. కాబట్టి ఈ అర్థాన్ని గ్రహించింది కాబట్టి, ఈ వాస్తవాన్ని గ్రహించింది కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తిని అధికారం నుంచి దూరం చేయాలంటే భారతీయ జనతా పార్టీతో సాధ్యమైతుంది. ఓటు బ్యాంక్ చీలకుండా మనం భారతీయ జనతా పార్టీ కలుస్తేనే నాతో వచ్చిన నాయకులతో పాటు బడుగు బలహీన వర్గాలు ఆల్రెడీ బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి, అంతకుముందు లక్ష్మణ్ కూడా ఒక బలహీన వర్గుడు కాబట్టి, సో ఈ అందరి బీసీ ఓట్ బ్యాంక్ అందరిని కలుపుకొని రేపు కేసీఆర్ ని చెక్ పెట్టొచ్చు, కేసీఆర్ ని ఎదుర్కొనే సత్తా ఒక భారతీయ జనతా పార్టీ గారి ఉన్నదని ఒక విషయాన్ని గ్రహించింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనికి ఆయన రావడం జరిగింది. ఇక్కడ మా సోదరుడు కాంగ్రెస్ మిత్రుడు అన్నట్టు ముమ్మాటికి అంటే కాంగ్రెస్ కు కనుచూపు మేరలో అధికారం లేదు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నా ఓ 10 సీట్లు ఇస్తారేమో, అధికారం వస్తుందేమో అని పొత్తు పెట్టుకుంటారేమో కానీ సౌత్ ఇండియాలో ది సెకండ్ రాష్ట్రం మేము అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకున్నాము. టార్గెట్ పెట్టుకున్న తర్వాత మోడీ గారి ఆధ్వర్యంలోనే ఇది నిర్దేశం జరిగింది కాబట్టి ఇక్కడ మా యొక్క ప్రోగ్రామ్స్ కానీ అన్ని కానీ ప్రతి ఒక్క ఎలక్షన్స్ కానీ నేషనల్ లీడర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ విషయం మేము డెఫినెట్ గా అధికారంలోకి వస్తాము, దాంట్లో ఎలాంటి లేదు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా నేను కేంద్ర పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే బీజేపీ నుంచి గెలిచి ఎవరు టీఆర్ఎస్ లకు పోలేదు. ఎదిరిస్తున్నాం. సరైన సమయంలో మా బండి సంజయ్ అన్నట్టు, నిన్న నడ్డా సాబ్ కూడా అన్నాడు, సరైన సమయంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతులన్నీ కూడా, ఈ యొక్క కుంభకోణాలను కూడా బయట తీస్తాం. డెఫినెట్ గా జైలుకు పంపించడం జరుగుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు ఇంకా కాన్ఫిడెన్స్ గా బీజేపీ వైపు మొగ్గు చూపుతారని చెప్పి తెలియజేసుకుంటాను. చెప్పండి ఇప్పుడు అడిగారు. రైట్ నరేష్ గారు, అంటే ఇందాక అందసత్యం గారు మాట్లాడుతూ ఒకవేళ నార్మల్ గా బర్తరఫ్ చేసి ఉంటే ఏదైతే బీజేపీలోకి అయితే చేరేవాడు కాదు. ఎకానమీ ఫూటేజ్ మీద ఎప్పుడైతే కేసీఆర్ దాడి చేశారో ఆ టైంలో బీజేపీని ఎంచుకున్నాడు అని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? చూడండి, అందసత్యం గారు వారు ఒక ఎనాలిసిస్ట్, వారు అన్ని సోషల్ గా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ రోజు రాజకీయాలలో నిజానికి కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వ్యవస్థలో. తెలంగాణలో చాలా ప్రజలకు సేవ చేసే నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ ఈ ఆర్థిక వ్యవస్థతో పోటీ పడలేక, ఆర్థికంగా తట్టుకోలేక చాలా మంది వాళ్ళ నాయకత్వం కనుమరుగవుతుంది. ఇది నిజంగా రాజకీయాలలో జరుగుతున్నాయి, వాస్తవాలు ఇవన్నీ. అందసత్యం గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. సో ఈ రోజు రాజకీయాల్లో వారు వస్తున్నారంటే అఫ్ కోర్స్ ఒక రక్షణ కూడా కోరుకోవచ్చు, కేసీఆర్ పోటీ కూడా కాదని నేను అనలేను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ రక్షణ కూడా తో పాటు రేపు కేసీఆర్ ని టార్గెట్ పెట్టాలి, ఎదుర్కోవాలి, కేసీఆర్ ని జయించాలంటే భారతీయ జనతా పార్టీ అయితేనే కరెక్ట్ గా టార్గెట్ పెట్టగలుగుతుంది. మిగతా వాళ్ళతో కాదని ఒక నిర్దేశన కూడా రావచ్చు. ఎందుకంటే ఈ రోజు డబ్బుతో కూడుకున్న రాజకీయం ఇంత ఘోరం అండి. ఈ రోజు ఒక జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఒక కార్పొరేట్ ఎలక్షన్ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2 కోట్లు 3 కోట్లు. మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏం జరిగింది? ఒక కార్పొరేటర్ 2-3 కోట్లు. ఈ రోజు నార్త్ ఇండియాలో చూసుకుంటే
ఒక ఎమ్మెల్యే సీటు కనీసం 30-40 లక్షల ఖర్చు కూడా అక్కడ అవ్వట్లేదు. కానీ మన దగ్గరకు వస్తే ఒక కార్పొరేటర్లకు, ఒక సర్పంచ్లకు ఈరోజు ₹1 కోటి పోతుంది. అంటే వ్యవస్థ ఎడిపోతున్నది. సో అంతకుముందు ఈ యొక్క రాష్ట్రాన్ని పాడు చేసింది, డబ్బు రూపాల్లో పాడు చేసింది చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఈ యొక్క డబ్బు రూపాయలు తీసుకొచ్చేసి నిజంగా ప్రజలకు నిజమైన నిజాయితీ గల రాజకీయాలు అందించలేకపోతున్నారు, నిజాయితీ గల పరిపాలన అందించకపోతున్నారు. డబ్బుల్లోనే నాయకుడు అవుతున్నాడు. ఈ రోజు అసెంబ్లీలో చూస్తే ఎవరేం మాట్లాడగలుగుతున్నారు, ఆ నిజాన్ని కూడా ఎవరేమి ఉపన్యాసాలు ఇవ్వగలుగుతున్నారు. గత అసెంబ్లీలో ఎట్లుండే 10 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఏ విధంగా మాట్లాడేవారు, ఇప్పుడు ఏమేమి మాట్లాడుతున్నారు, ఎవరైనా మాట్లాడడానికి వస్తుందా ఈ రోజు అసెంబ్లీలో? ఇది నిజంగా కూడా నేను ఒక భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడలేదు ఈ విషయానికి. ఒక సోషల్ సైంటిస్ట్ గా ఒక డాక్టరేట్ చేసిన ఈ తెలంగాణ ఇష్యూస్ మీద కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నిజంగా కూడా ఈ రోజు రాజకీయ అవగాహన లేని వాళ్ళందరూ కూడా ఈ రోజు డబ్బులు తోటి ఈ రోజు రాజకీయాలకు రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం నిజంగా కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ అన్ని పార్టీలు ఈ రోజు పరిపాలన నా పార్టీ నీ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలు రాజకీయ వ్యక్తిత్వం ఉండి, క్యారెక్టర్ ఉండి, ప్రజలకు సేవ చేసే కలిగిన వాళ్ళకి టికెట్ ఇచ్చే విధంగా కూడా ప్రజా సంఘాలు కూడా ఇవన్నీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. నన్ను అడిగితే నిజంగా కూడా ఈ యొక్క కోదండరామ్ గారు ఆయన నా టీచర్, పాప ఆయన రాజకీయంగా ఏం సాధించలేదు. నేను ఓపెన్ చెప్తున్నా, ఆయన ఏమనుకున్నా సరే నిజంగా కూడా ఒక అన్న హజారే టైపు ఈ యొక్క స్వచ్ఛమైన రాజకీయాల కోసం ఆయన పోరాడితే నిజంగా ఆయనకు ఒక సముచితమైన గౌరవం దక్కుతుంది తప్ప ఆయన రాజకీయంగా నాయకుడు నిలబెట్టలేదు. ఇది కాని పని. ఆయన విన్నా కానీ వాళ్ళు ఏమనుకున్నా నేను ఓపెన్ చెప్తున్నా. అలాంటి ఒక వ్యక్తి వచ్చి నిజాయితీ రాజకీయం కోసం, నిజమైన నాయకుల కోసం, ఇది సిన్సియర్ గల నాయకత్వము, అవినీతి నాయకులకు వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమాలు చేయమనండి, ఆయన డెఫినెట్ గా ఉంటాడు తప్ప ఆయన ఒక సోషల్ ఉద్యమకారుడు కావాలి తప్ప ఒక రాజకీయ నాయకుడు కాలేడు. ఆయన ఇప్పుడు కూడా ఆయన పంతం మార్చుకోవాల్సిందని ఈ సందర్భంగా మీ యొక్క ఛానల్ తరఫున నేను నా టీచర్ కోదండరావు రైట్ ఆశాబిందు గారు, ఇవాళ అంటే బీసీలలో బలమైన నాయకుడు వచ్చారని చెప్పి బీసీలంతా ముత్తకంఠంతో చెప్తున్న సమయంలో ఇవాళ ఎవరి ఓట్లతో అయితే గెలిచాడో, ఏదైతే బీసీ సామాజిక వర్గం సంబంధించి ఇవాళ గెలిచాడో దాని తర్వాత ఎందుకు బీజేపీని ఎంచుకునే అవకాశం ఏర్పడింది? అంటే ఇది నిజంగానా లేకపోతే ఏదన్నా పాలిష్డ్ గా జరుగుతుందా? అంటే టీఆర్ఎస్ పార్టీ వెనకాల ఏదన్నా కుట్ర జరుగుతుందా? ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు ఆశాబిందు గారు? యాక్చువల్ గా ఇక్కడ మనం ఏం చెప్పుకున్నా సరే ఇక్కడ సెక్యూరిటీ అన్నదే ఒకటే మనకి ఎక్కువ శాతం కనిపిస్తుంది. కానీ ఈ సమయంలో ఇక్కడ మనకు పేపర్లలో మాత్రం మనకు వచ్చే న్యూస్ ఆయన పూర్తిగా ఇంకా చేరబోతున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా రాబోయే రోజుల్లో. అంటే బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి ఎస్ మాకు నాయకుడు వచ్చాడని అనుకున్న టైంలో ఇవాళ బీజేపీ పార్టీకి వెళ్ళిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు తిరగబడే పరిస్థితి కనబడదా? తనకు ఓపిక ఉండాలండి ఫస్ట్. యాక్చువల్ గా ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం నిబద్ధతగా ఆయన ఎన్నేళ్లు మనకు ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నేళ్లు కష్టపడ్డారో చూశారు. కాబట్టి తను ఇప్పుడు కూడా ఆ ఓపిక, ఎందుకంటే బీజేపీ అన్నది తెలంగాణకి చాలా ద్రోహం చేసిన పార్టీ. అటువంటి పార్టీలో వెళ్ళి తనకున్న విలువని తను పోగొట్టుకోవడమే. బీజేపీ తెలంగాణ కోసం పూర్తిగా ఏం మాట్లాడుతున్నామా అనుష గారు? మీరు బీజేపీ తెలంగాణ కోసం 99 లోనే ఒక ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసి బీజేపీ కోసం పోరాటం చేసిన పార్టీ అమ్మా. మీతోటి నన్ను మాట్లాడనిస్తారా? లేకపోతే మీతో పొత్తులో లేకపోతే తెలంగాణ మాట్లాడనిస్తారా? నేను మీకు సమాధానం చెప్తాను నరేష్ గారు. ఇక్కడ మీరు ప్రజల కోసం తెలంగాణ కోసం పోరాడారని 2014లో కూడా ఇలాగే చెప్పి లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్కరిని మీ వైపు బీజేపీ వైపు తిప్పుకొని 2014లో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పే మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలకు ఏం మోసం చేస్తున్నారు? మీరు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయంటే మీకు ఏమంటారు అంతర్జాతీయ మార్కెట్ అంటారు. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి దేశం మొత్తం మీద నేను చెప్పేది అదే. నేను తెలంగాణ గురించి నేను మాట్లాడట్లేదు. పెట్రోల్ రేట్లు నేను ఒక్క నిమిషం అండి, నేను ఇంకా ఒక్క పాయింట్ చెప్పాను నరేష్ గారు. నేను ఒక్క పాయింట్ చెప్పాను, ఇంకా అన్నీ చెప్పలేదు. ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తున్నా. 2014 నుంచి ఒక్కొక్క పాయింట్ చెప్పుకొస్తున్నా నేను మీకు. ఇలాగా ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళని ఉపాధి లేకుండా చేసి ప్రైవేటీకరణలోకి అన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు మీరు కూడా తెలంగాణలో నెక్స్ట్ వచ్చి మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే సింగరేణిని మళ్ళీ ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా అది అవ్వదంటారా? ఖచ్చితంగా నెక్స్ట్ అదే అవుతుంది. మీకు కావాల్సిందల్లా ప్రజలకు ఏం చేయాలని అనుకోవట్లేదు. మీకు కావాల్సిన నేతలందరూ కావాలా, మీకు అధికారం కావాలా? ప్రజల
భవిష్యత్తు కావచ్చు, వాళ్ళు ఎలా తింటున్నారు ఏమని మీరు ఒక్కసారైనా పోరాడుతున్నారా? అంతర్జాతీయ మార్కెట్లో ఫ్యూయల్ రేట్లు పెరుగుతున్నాయి, మీ ట్యాక్సులు ఎందుకు పెంచుతున్నారు? అక్కడ ట్యాక్సులు కనిపించట్లేదా? చదువుకున్న వాళ్ళే ఇప్పుడు అందరూ ట్యాక్సులు. ఒక్క నిమిషం నరేష్ గారు, నన్ను కంప్లీట్ చేయండి. రాష్ట్ర ట్యాక్స్ ఉంది, సెంట్రల్ ట్యాక్స్ ఉంది, అటు 50-50 ఉంది. మీదో 30 రూపీస్ వాళ్ళది. మీరు ఒక అడుగు ముందుకేసి ఎందుకు తగ్గించట్లేదు? ఫ్యూయల్ రేట్లు పెరుగుతేనే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా సమయము, ఉపాధి లేదు, కంపెనీస్ అన్ని మూసుకున్నాయి, రేట్లు మీరు ఒక్కటి చెప్పండి. పోయిన సంవత్సరం ఆయిల్ రేట్స్ ఉన్నాయండి. ఆశాబిందు గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది, పాయింట్ మాట్లాడదాం మనం. టాపిక్ డైవర్ట్ కాదు, ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ అయిపోయిందండి. ఎందుకంటే ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు, ఎలా కొనాలో ఎలా తినాలో, డబ్బులు లేవు. ఏంటి వీళ్ళు మళ్ళీ మా పార్టీ గొప్పలంటారు. వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే డబ్బుల కోసం పనిచేస్తున్నారా? ఏదో ఒక అధికారం వస్తే చాలు, నాకు ఒక ఇందాక చెప్పినట్టు ఏదో ఒక మంచి సముచిత స్థానం ఇస్తే చాలు, నాకు ప్రజల గురించి నాకు అవసరం లేదు. ఇదేనా మీరు అనుకుంటుండేది? చేరుతున్న నాయకులంతా బీజేపీలోకి. అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నారండి. నేను అన్ని పార్టీల గురించి మాట్లాడు, దీనికి ఏం సమాధానం చెప్తారు ఆయన? చెప్పండి. ప్రజల గురించి మీరు ఆలోచించేటైతే ఏం చేస్తున్నారు? చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వారు పెట్రోల్ తప్ప ఏది మాట్లాడలేదు ఫస్ట్ కాంచి. కాదండి, పెట్రోల్ రేట్లు పెరిగితే చాలు కదా, అన్ని రేట్లు పెరుగుతాయి కదా, నిత్యావసర ధరలన్నీ ఆశాబిందు గారు, నరేష్ గారు, పోయిన సంవత్సరం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఆశాబిందు గారు, ఒక్క నిమిషం. నరేష్ గారు తెలంగాణని ఆర్థికంగా కుదేలు చేసిన పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీ. మీరు చాలా అందసత్యం గారికి, ఇక్కడ ఉన్న మేధావులందరికీ తెలుసు, కృష్ణ గారికి అందరికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ప్రతి ఒక్కరికి తెలుసు సార్ తెలుగుదేశం పార్టీ గురించి ఏంటో, బీజేపీ పార్టీ గురించి ఏంటో. మీరు ఏదైతే 2023 గురించి మీరు టార్గెట్ చేస్తున్నారో, గ్రౌండ్ వాటర్ అంతా కూడా డ్యామేజ్ అయింది. ఇవన్నీ విషయాలు మనం మర్చిపోకూడదు. తెలంగాణకి ఎంత డ్యామేజ్ చేయాలో అంత పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, దాంట్లో డౌట్ లేదు. మా సోదరి పాపం అనుష గారికి పెట్రోల్ రేట్లు అది తప్ప ఏరే అంశం కనిపించట్లేదు. తప్పట్లేదండి, ప్రజల నుంచి వచ్చాము, ప్రజల గురించి మాట్లాడాలంటే మీకేమో నాయకుల గురించి మీకు పట్టింపు ఉంది, మీకు ఈటల రాజేందర్ గురించి లైఫ్ గురించి మీకు పట్టింపు ఉంది, నాకు ప్రజల గురించి పట్టింపు ఉంది. మీకు ఏం చేద్దాం? నేను వాళ్ళ గురించి మాట్లాడాలి, మీరు మిగతా పార్టీల నాయకుల గురించి మీరు మాట్లాడుతున్నారు, మేము ప్రజల జీవితాల గురించి మాట్లాడుతున్నాం. అది కాదా? ఒక్కటి మీకు అధికారం వేరు, ప్రజలు ప్రతి రోజు అనుభవిస్తున్నారు, ఇది అడుగడికి అనుభవిస్తున్నారు. తినేటప్పుడు గ్యాస్ గురించి ఆలోచిస్తారు, పప్పు గురించి రేట్లు పెరుగుతున్నాయి, నూనె రేట్ ఏ ఒక్కటి పెంచలేదు చెప్పండి బీజేపీ పార్టీ వచ్చాక. చెప్పిన మాట ఏంటి? ఆశాబిందు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, అందసత్యం గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. అందసత్యం గారు, నరేష్ గారు ఒక్క నిమిషం. నరేష్ గారు ఒక్క నిమిషం. డబ్బులు వేయడం జరిగింది, పేద ప్రజలు నరేష్ గారు రేషన్ ఇస్తున్నాము, పేద ప్రజలందరూ కూడా ఆదుకుంటున్నాం తల్లి. నువ్వు అంతా ఒక్క నిమిషం నరేష్ గారు ఒక్క నిమిషం. చాలా బెటర్. మేము ఇక సమైక్య ఈ భారతదేశం అంతా అభివృద్ధి చెందాలి, ఈ దేశం అంతా ప్రపంచ దేశాలు అగ్రగామి ఉండాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం తల్లి. ఆ విషయం గుర్తుపెట్టుకోమా. పెట్రోల్ రేటు డబ్బులు తీసుకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, ఆ నడ్డా గారు, అమిత్ షా గారు జేబులు వేసుకోవట్లేదు తల్లి. రైట్ నరేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ రాష్ట్రంలో అంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ జేబులో వేసుకోలేదండి. 150 నరేష్ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు $50 ఉంది. ఏం మాట్లాడతారు? దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఏంటమ్మా? కాంగ్రెస్ హయాంలో $150 ఉంది, ఇప్పుడు $50 ఉంది. మీరు ఏం మాట్లాడతారు దీనికి? ఎవరున్న తల్లి లేటెస్ట్ తెలుసుకోమా. ఒక్క నిమిషం నరేష్ గారు, ఆశాబిందు గారు, మొత్తం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర ఎప్పుడున్నంత ఎప్పుడు కూడా లేదమ్మా. అది లేటెస్ట్ గా తెలుసుకో. నువ్వు పాత విషయాలు అందసత్యం గారు ఈటల రాజేందర్ ని బర్తరాఫ్ చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ టిఆర్ఎస్ పార్టీలో ఆ ఉద్యమకారులందరికీ కూడా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది, ఆ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నారు, తగిన సముచిత స్థానం ఇవ్వడం లేదనేటువంటి ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. బయటికి వచ్చిన తర్వాత బీసీల ఆత్మగౌరవం ఉన్నా అంటే బీసీలను అవమానిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీలో, బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడారు. కానీ ఇవాళ ఆ ఉద్యమకారుల ఆత్మగౌరవం పక్కకు పోయింది, బీసీల ఆత్మగౌరవం పక్కకు పోయింది. తన వ్యక్తిగత
ప్రొటెక్షన్ కోసం, తన ఆస్తులను రక్షించుకోవడం కోసం ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని మనం ఎలా చూడాలి? ఇవాళ బీజేపీలో చేరితే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందా, బీసీలకు న్యాయం జరుగుతుందా, ఏ రకంగా చూడాలి ఈటల రాజేందర్? ఏ పార్టీ అయినా, టిఆర్ఎస్ కాదు ఏ పార్టీ అయినా చేరక ముందు లేదా బయటకు పోయినాక, అంటే పార్టీకి బయట ఉన్నప్పుడు వాళ్ళ విధానాలు మాట్లాడతారు, పార్టీలో ఉన్నప్పుడు విధానాలు మాట్లాడరు. తర్వాత హైకమాండ్ కు లోబడి పదవులు, ఎక్కువ పదవులు, మంచి పదవులు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ప్రతి పార్టీ యొక్క ఎక్స్పీరియన్స్. కాబట్టి బయట ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అయినా, లేకపోతే శ్రీనివాస్ యాదవ్ అయినా, లేకపోతే ఇంకా అంత ముందున్న ముఖేష్ గాని ఇంకా చాలా మంది కేసీఆర్ ని తిట్టలేదు. ఏ ప్రతిపక్షం వాళ్ళు తిట్టినంతగా తిట్టలేదు. కానీ అందులో పోయిన తర్వాత కేసీఆర్ ఎంత గొప్పోడు లేడు అంటారు వాళ్ళు. అట్లే ఈటల రాజేందర్ కూడా లోపటున్నప్పుడు కేసీఆర్ ఎంత గొప్పోడు లేడన్నాడు, బయటకు వచ్చినాక కేసీఆర్ ఉద్యోగాలను బయట పెడుతుండు, లేకపోతే బీసీల మీద దాడి చేస్తుండని ఈటల రాజేందర్ అంటున్నారు. కాబట్టి వాళ్ళ ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళు స్టాండ్ మార్చుకుంటున్నారు. బయట ఉంటే ఒక మాట, లోపటుంటే ఒక మాట, చేరక ముందు ఒక మాట, చేరిన తర్వాత ఒక మాట, ఇట్లా స్టాండ్ మార్చుకోవడంతో ప్రజల్లో వాటికి విలువ లేకుండా పోతుంది. నిజంగా వాటికి వ్యాలిడిటీ ఉంది, కానీ ఆ వ్యాలిడిటీ ఉండదు. ఎందుకంటే ఇవాళ చాలా బీసీ సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. ఏది ఈటల రాజేందర్ వెనకాల ఉండాలి, సపోర్ట్ చేయాలి, ఒక బీసీని ఇట్లా అవమానిస్తాడా అని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తి చెందారు. నాకు వందల మంది ఫోన్లు చేశారు, ఏమిటండి ఇంత అన్యాయం అని చెప్పేసి. అట్లా ఒక మిడిల్ క్లాస్ అంటే చదువుకున్న బీసీలు, తర్వాత వృత్తులలో ఉన్న బీసీలు రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీలు చేరినాక మన బీసీలందరూ ఒకటి ఉండాలంటే ఇక వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళ స్టాండ్ వాళ్ళకే ఉంటది, ఇక ఈటల రాజేందర్ ఈటలకే ఉంటది. తర్వాత ప్రొటెక్షన్ కోసం చేరాలనేది వాస్తవం. ఎందుకంటే బీజేపీ శత్రువుల మీద ఆ విధంగా దాడి చేస్తా ఉంది. మొన్న తమిళనాడు ఎన్నికల్లో శశికళను పక్కకు పెట్టారు, నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, ఏఐడిఎంకే ఓట్లు చేల్చొద్దు అని ఆవిడ సైలెంట్ చేశారు. తర్వాత స్టాలిన్ బిడ్డ ఇంటి మీద దాడి చేశారు ఈడీ తోటి. ఆ విధంగా డిఎంకేని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఆ ప్రొటెక్షన్ ఉంది. అట్లాగే కేరళ విజయాన్ని కూడా కేసులో పెట్టి ఈడీ దాడి చేశారు. కాబట్టి ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్ అంటబడే అవకాశం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ లో కూడా బలమైనటువంటి వ్యాపారస్తులు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ జరిగినాక అక్కడ ఏదో ఒక లూప్ హోల్ దొరుకుతుంది. నువ్వు ఆఖరికి 2 తులాల బంగారం కొనుక్కొస్తే కూడా, నువ్వు నేను కొనుక్కొస్తే కూడా ఆ బిల్లుకు దానికున్నటువంటి వాటిని ట్యాక్స్ ని వీటన్నిటిని మనం లెక్కలు అడిగితే మనం చూపెట్టలేము. కాబట్టి ఇంత పెద్ద వ్యాపారస్తులు టీఆర్ఎస్ లో ఉన్న తర్వాత ఇప్పుడే ఈడీని ప్రయోగించిన, సిబిఐని ప్రయోగించిన 2.5 ఏళ్ల అది టేమ్ గా మారుతుంది. అదేం పెద్ద దాని ప్రభావం లేకుండా పోతుంది. కాబట్టి 1 ఇయర్ ముందల నుంచి వాళ్ళకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటే అన్ని అడ్వాంటేజెస్ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈటల రాజేంద్ర ప్రొటెక్షన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బీజేపీ ప్రొటెక్షన్. కాబట్టి బీజేపీని అధికారం ఇప్పుడు తమిళనాడులో వాళ్ళ మిత్రపక్షాన్ని ఏఐడిఎంకేని గెలిపించడానికి ఓపీఎస్ ఈపీఎస్ మధ్య చీలిక రాకుండా వాళ్ళే కమాండ్ చేశారు. శశికళ రిలీజ్ గానే శశికళ చేర్చడానికి వీల్లేదని వాళ్ళే కమాండ్ చేశారు. తర్వాత స్టాలిన్ బిడ్డ ఇంటి మీద ఈడీ దాడి చేసి ఎలక్షన్ నెలగా దాడి చేశారు. అంటే ఇదంతా డిఎంకేని ఓడించడానికి వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతులన్నీ ఉపయోగించారు. అట్లాగే కేరళ ఉపయోగించారు. రేపు ఇక్కడ కూడా పొలిటికల్ స్ట్రగుల్ చేస్తారు. ఇప్పుడు లీడర్లు చేస్తున్నారు, ఈటర్ల లాంటి వాళ్ళందరూ ఇమిడ్చుకుంటారు. ఒక రేంజ్ కి తీసుకొచ్చినాక 1 ఇయర్ ముందు టిఆర్ఎస్ వ్యాపారస్తులు, టిఆర్ఎస్ సింపథైజర్స్, పెద్ద వ్యాపారస్తులు, పెద్ద గన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ మధ్య మన మై హోమ్ ఇండస్ట్రీ బెంగళూరు లెక్కలకి ఇక్కడ దాడి చేశారు. ఆయన అది బెంగళూరు సంబంధించిన లెక్కలని పత్రికలకు వార్తలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్తాలు నిర్వహించినటువంటి పార్టీ ఢిల్లీ వచ్చి రాగానే సైలెంట్ అయిపోయాడు సడన్ గా. అంటే చదువురాని వ్యక్తి కూడా గుర్తించవచ్చు. అంటే దాని అర్థం ఏమిటి? అమిత్ షా ఒక మాట అంటే చాలు, ఏమైనా నీ పని నువ్వు చేసుకోరాదు, మా గురించి నీకెందుకు అనడానుకో, కథం సైలెంట్ అయిపోతాడు. కాబట్టి ఫైనాన్షియల్ వీక్నెస్, ఎకనామిక్ అఫెన్సెస్ ఇటువంటి ఉన్న వాళ్ళ తప్పకుండా భయపడాల్సిందే. సహజంగానే అధికార పార్టీలో ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చాలా తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పులని కూడా అవకాశం కల్పిస్తాయి. కాబట్టి ఎక్స్టెన్సివ్లీ దే ఆర్ యూజింగ్ ఈడీ అండ్ సిబిఐ ఆల్సో. కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ మీద ఇప్పుడు అకస్మాత్తుగా కాదు, తను వాళ్ళు చెప్పినట్టు ఇనే స్థితి దారికి వస్తేనేమో ఓకే, కాదు అట్లా కాదు మేము మీకు వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తామంటే
ఖచ్చితంగా ఇవన్నీ 1 year ముందు స్టార్ట్ అవుతాయి, ఇప్పుడు కావు. ఇప్పుడే స్టార్ట్ అయితే అవి టేముగా మారుతాయి, అవి వాటి ప్రభావం ఉండదు. కాబట్టి బీజేపీని అధికారంలో తీసుకురావడానికి బీజేపీ ప్రొటెక్షన్, ఈటల రాజేంద్ర ప్రొటెక్షన్ కూడా దాంట్లో ఇమిడి ఉంది. కాబట్టి ఇటువంటి భవిష్యత్తులో ఖచ్చితంగా ఇవి గతంలో జగన్ మీద కేసులన్నీ మాట వినలేదనేగా సిబిఐ ద్వారా బుక్ చేసింది. తర్వాత ఇప్పుడు ఇలా సిబిఐ న్యూట్రల్ గా ఉంది, దాని మెరిట్ ని బట్టి డిసైడ్ చేయండి అన్నది. అంటే పొలిటికల్ పర్సెప్షన్ మారినప్పుడల్లా ఇటువంటి జరుగుతాయి. ఖచ్చితంగా రేపు బీజేపీకి అపోనెంట్ గా స్ట్రగుల్ చేస్తా అని కేసీఆర్ స్ట్రాంగ్ గా నిలబడితే ఇవన్నీ 1 year ముందు ఖచ్చితంగా ఈ స్టేట్ లో బీజేపీకి అడ్వాంటేజ్ ఇప్పేయడానికి అటువంటి దాడులన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొన్న అకస్మాత్తుగా బీజేపీని విమర్శించిన ఆయన సైలెంట్ అయిపోయాడు కేసీఆర్. ఖచ్చితంగా ఆ థ్రెటనింగ్ ఉంటది, ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండవది, ఈటల రాజేందర్ బీజేపీలో చేరినాక ఇంకా బీజేపీ ఈటల రాజేందర్ ఐడెంటిటీ ఉండదు. ఎందుకుంటదంటే కాంగ్రెస్ లో రకరకాల మనుషులు కాబట్టి ఎవరి ఐడెంటిటీ వాళ్ళకే ఉంది. కోమటిరెడ్డి ఐడెంటిటీ వేరు, ఉత్తమ్ కుమార్ వేరు, రేవంత్ రెడ్డి వేరు ఐడెంటిటీ, ఈటల రాజేందర్ ఐడెంటిటీ కూడా ఉంటుంది. కానీ అది అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే ఇప్పుడేం చెప్పలేము. కానీ బీజేపీలో ఆర్గనైజ్డ్ పార్టీ కాబట్టి బీజేపీ ఐడెంటిటీ కింద కేసీఆర్ ఈటల రాజేందర్ బతకాల్సిందే తప్ప ఈటల రాజేందర్ ఐడెంటిటీ బీజేపీని మించి ఉండదు. ఏ ఆర్గనైజ్డ్ పార్టీ, కమ్యూనిస్టులలో చేరిన వాడిది అట్టే ఉంటుంది, బీజేపీలో చేరిన వాడిది కూడా అట్టే ఉంటుంది, ఆర్గనైజ్డ్ పార్టీలో చేరితే అట్టే ఉంటుంది. తర్వాత ఆయనంటే ఇప్పుడు బీసీలు నడుస్తారనేది అబద్ధం. ఎందుకంటే వాళ్ళకి ఎవరి రాజకీయాలు వాళ్ళకే ఉన్నాయి. ఒక బీసీ కాన్సెప్ట్ మీదనే అనుకున్నారు. ఒక పొలిటికల్ పార్టీలో చేరినాక ఆ బీసీ ఐడెంటిటీ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. అది ఒక బీజేపీలో చేరినందుకే కాదు, ఏ రాజకీయ పార్టీలైనా ఆర్గనైజ్డ్ పార్టీలో చేరితే ఆ విధంగా అయింది. కాబట్టి ఆయనకు ఇంకా నో మోర్, ఈటల రాజేందర్ ఈజ్ నో మోర్, ఈజ్ ఏ లీడర్ ఆఫ్ ది బీజేపీ, ఈ షుడ్ వర్క్ అండర్ ది బీజేపీ. రైట్ నర్వతం గారు, అంటే ఇందాక మీరు అన్నట్టుగా బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్నారు, వాళ్ళ కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఇందాక అందసత్యం గారు మాట్లాడింది చూస్తే రేపొద్దున ఎలక్షన్ టైంలో కంపల్సరీగా బీజేపీ టీఆర్ఎస్ ను లోబర్చుకునే విధంగా కనిపించేటట్లు ఉంది. ఒకవేళ లోబర్చుకుంటే ఈటల అందరి పరిస్థితి ఏంటి, ఏమయ్యే అవకాశం ఉంది, ఏం చెప్తారు దీని మీద? చెప్తు కదండి, ఆయనకి ఏంటంటే ఈ రోజు ఇప్పటి వరకు ఏంటంటే ఒక నెల రోజుల నుంచి తెలంగాణలో ఉన్న పోరాటం చేసిన వాళ్ళని, ఉద్యమకారులు కానీ బీసీలు కానీ వాళ్ళకి ఏంటంటే మాకంటూ ఐడెంటిటీ వస్తుందేమో అన్న ఆలోచనలు ఉండే. కానీ ఈటల రాజేందర్ తన ప్రొటెక్షనే కోరుకుంటున్నాడు. తనకి ఎట్లా ఇదైతుంది ఇప్పుడు ఏంటంటే ఈ సత్యం గారు చెప్పినట్లు ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఉన్న ఈడీని కానీ వీటి సిబిఐని కానీ అన్నిటిని ఏంటంటే వాడుకుంటున్నది. ఇక్కడ కేసీఆర్ ఎట్లా వాడుకుని ఈటల రాజేందర్ బయటికి పంపించాడు, అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాడుకుంటది, నాకు ప్రొటెక్షన్ దొరుకుతుంది అన్న ఆలోచనతో ఏంటంటే ఈ రోజు ఈటల రాజేందర్ బీజేపీలో పోయిండు. ఆ తర్వాత ఇంకోటి రాజకీయంగా తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు సత్యం గారు చెప్పినట్లనే రేపు ఈటల రాజేందర్ గారి ఐడెంటిటీ సెపరేట్ ఐడెంటిటీ ఉండదు. అయిపోయి ఈటల రాజేందర్ ఒకసారి జాయిన్ చేసుకున్న తర్వాత బీజేపీ నాయకుడు అయిపోతాడు, ఆయన మూలకు పడతాడు, పార్టీ ఎట్లా చెప్తే అట్లా వినాల్సింది వస్తుంది. అది జరిగింది ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్న నాయకులకు కూడా అంతే జరిగింది. కలుపుకుంటే అప్పుడు ఒక లెక్కలు ఉంటుంది, కలుపుకున్న తర్వాత పార్టీ కింద ఏదైతారు. అలాంటప్పుడు ఏంటంటే ఈటల రాజేందర్ కు పెద్ద రాజకీయంగా అవుతుందని పెద్దది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే, అక్కడ హుజూరాబాద్ లో తీసుకుంటే గతంలో ఏంటంటే సెకండ్ ప్లేస్ వచ్చింది కాంగ్రెస్, అక్కడ కౌశిక్ రెడ్డికి వచ్చింది. ఈయన ఈటల రాజేందర్కి ఏదో రాజకీయంగా బెనిఫిట్ అవుతుంది బీజేపీ వాళ్ళు అనుకుని పోవడం లేదు. ఆయన బీజేపీలో బీజేపీ పోవాలనుకుంటే ఆయన ఏంటంటే ఆయన పర్సనల్ ప్రొటెక్షన్, ఆయన ఏమన్నా సంపాదించుకొని ఉన్నాయో లేకపోతే ఏంటంటే ఇల్లీగల్ గా కేసులు పెట్టి సతాయిస్తుందో దానికి కౌంటర్ దొరుకుతుంది. ఏంటంటే ఆ ఇల్లీగల్ గా చేసే బీజేపీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లీగల్ గా చేసేది ఏంటంటే మొన్న 5 రాష్ట్ర ఎన్నికలలో చూసినాము, తమిళనాడులో ప్రతి దగ్గర చూసినాం. ఏంటంటే ఈడీని సిబిఐని ఎన్ని సంస్థలు ఉన్నాయి, ఇండిపెండెంట్ సంస్థలు వాడుకున్నది ఇది రోజు సెంట్రల్ గవర్నమెంట్. అలాంటిది వాడుకొని ఏంటంటే టీఆర్ఎస్ అంటే తప్పనుడు కాదు, తప్పు అదంటే అరే నువ్వు చేయలేదా అని అది బీజేపీ చేయగలుగుతారని పోతున్నాడు. కానీ దొరికింది ఏం లేదండి. నిజంగా ప్రజల గురించి కరెక్ట్ గా పట్టుకుంటే బీజేపీ ఇంతకుముందు నరేష్ గారు చెప్పి రావు చేసి బీజేపీ వచ్చిన తర్వాత అన్ని పోయింది. వాళ్ళు చేసింది పెద్ద ఏం లేదు. బీజేపీ ఏంటంటే ఈటల రాజేందర్ ప్రొటెక్షన్ చేయగలుగుతారు, ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ నాయకుడు అవుతారు కదా, అప్పుడు వాళ్ళ నాయకుడు కాపాడుకునే విధంగా చూసుకుంటారు. కానీ అంత నరేష్ గారు ఇప్పుడు నరేష్ గారు
ఈటల రాజేందర్ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అక్రమంగా ఆస్తులు కూడా పెట్టారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అతన్ని బర్తరఫ్ చేయడం జరిగింది. అట్లాగే మరికొంతమందిని కూడా బర్తరఫ్ చేసేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తు. వీళ్ళందరినీ కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అక్రమంగా ఆస్తులు కూడా పెట్టారు, అనేక మంది లీడర్లను కూడా పెట్టారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇట్లాగే ఆరోపణలు ఉన్నటువంటి నాయకులందరినీ బీజేపీ రక్షణ కల్పిస్తుంది. అవినీతి ఆరోపణలు, అక్రమాస్తులు కూడా పెట్టినటువంటి వ్యక్తులకు బీజేపీ రక్షణ కల్పిస్తున్న విషయము ఒక ఆరోపణ కూడా ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అదే భారతీయ జనతా పార్టీ అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్ళందరూ కూడా జాయిన్ చేసుకుంటుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి మీద ఉన్న కేసులు అవినీతి అవన్నీ ప్రభుత్వం ఎంక్వైరీలో తేలుతుంది. దానికి భారతీయ జనతా పార్టీ ఎలాంటి ఇన్వాల్వ్ కాదు, దానికి సంబంధం లేదు. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో కూడా వచ్చిన నాయకులలో రకరకాల కేసులు ఉన్నా కానీ వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళ జరుగుతాయి. ఇక్కడ మటుకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈటల రాజేంద్ర గారి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినాయో అంతకు 10 రెట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కూడా ఉన్నాయి. సో కాబట్టి ఆ వాస్తవాలు బయటకు వచ్చే రోజు కూడా భవిష్యత్తులోనే ఉన్నది. దీన్ని ఎవరు మనం తొందరపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా తీగ లాగితే డొంకంత వెళ్ళినట్టు టిఆర్ఎస్ ఏదైతే లీడర్లు ఈరోజు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారో నరేష్ గారు మీరే అంటున్నారు ఈటల రాజేందర్ కంటే ఎక్కువ మొత్తంలో అవినీతి ఆరోపణలో ఈ ప్రభుత్వం నాయకులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు ఉన్నారనే విషయాన్ని మీరే చెప్తున్నారు. మీరు దేశంలో అనేక చోట్ల మీరు అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు అక్కడ సెంట్రల్ ఫోర్స్ తో మీరు దాడులు చేయించినటువంటి పరిస్థితి. ఎందుకు మీరు ఇక్కడ అటువంటి ప్రయత్నం చేయట్లేదు? మీకు టిఆర్ఎస్ కు మధ్య లోపాయికారిక ఒప్పందం ఉండటం వల్లే కేసీఆర్ ని ఏం అనటం లేదు, ఇక్కడ ఎటువంటి విచారణ చేయడం లేదని ఒక ప్రచారం ఉంది, ఒక చర్చ జరుగుతుంది. కృష్ణ గారు నిన్న నడ్డా గారు కూడా మాట్లాడినట్టు మనం విన్నాం. ఇంతకుముందు అమిత్ షా గారు కూడా ఈ విషయం చెప్పారు. సో ఏదైనా ఇన్ టైంలో అంటే తీసుకునే టైంలో డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాంట్లో మా బండి సంజయ్ గారు కూడా చాలా సార్లు అన్నారు. అయితే ఒక విషయం మటుకు వాస్తవం, ఈటల రాజేంద్ర గారి మీద వచ్చిన ఇది కోర్టుకు గవర్నమెంట్ మధ్య ఇప్పుడు జరుగుతున్నాయి, ఆ పేసీలు జరుగుతున్నాయి, కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. ఇవన్నీ మనం పేపర్లో చూస్తున్నాం, మనం కూడా వింటున్నాం. సో ఏం జరగబోతుంది ఏందనేది వారి యొక్క పర్సనల్ యొక్క నిజంగా అవినీతి జరుగుంటే డెఫినెట్ గా దానికి బాధ్యత వహించవలసిందే. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన అవినీతిని కాపాడదు. అదేవిధంగా అట్లనే అపోజిషన్ నాయకుల అవినీతిని కూడా ఎన్క్వైరీ వచ్చే ప్రశ్న లేదు, అందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో వారు రాజకీయంగా మా దగ్గరకు వచ్చారు, ఇప్పుడు వారి మీద ఆరోపణలే వచ్చినాయి. ఆరోపణలు ఆ కేసులు అవన్నీ తేలాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు ఒక మాట మాడాను, తీగలాగితే డొంకంత కదిలినట్టు. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారి భూముల విషయంతో రేపు చూడండి, చాలా అనతి కాలంలోనే, చాలా తొందరలోనే ఎంతమంది టిఆర్ఎస్ మినిస్టర్ల యొక్క భూముల విషయాలు బయటకు వస్తాయి, ఎంతమంది ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రులతో సహా అందరూ బయటపడతాయి. సో ఇక ఈ రాష్ట్రంలో చాలా సంచలనమైన విషయం మీకు చెప్తున్నాను మీ టీవీ ఛానల్ ద్వారా. ఈ రాష్ట్రంలో జయలలిత యొక్క ఆస్తులు ఏమైపోయినాయి, ఎవరి కబ్జాలలోకి వెళ్ళినాయి, అక్కడ ఎవరెవరికి ఎక్కడెక్కడ తేడాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా త్వరలో బయటపడతాయి తప్ప దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కేంద్ర ప్రభుత్వం తన పాత్ర చేయవలసిన రోజు డెఫినెట్ గా పాత్రని పెడుతుంది, అందరి యొక్క అవినీతిని బయట పెడుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే బీజేపీ ఎలక్షన్స్ వరకు వెయిట్ చేస్తుందా? అంటే బీజేపీలో ఈటల రాజేందర్ జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ బయట పెట్టాయి అన్నమాట. సంజయ్ గారు వచ్చినప్పటి నుంచి అంటున్నాడు ఈయన కేసీఆర్ జైల్లో కూర్చుంటాడు, ఆ తప్పులు చేసేది ఈ తప్పులు చేసేది, మళ్ళీ అవన్నీ చెప్పకుండా ఇప్పటి వరకు కాముకున్నారు అంటే మీకంటే చూడు బ్రదర్ బయటపడతాయి. నరోత్తమ్ గారు చూడండి, కాంగ్రెస్ పార్టీ లాగా సిబిఐని పూర్తిగా ఉపయోగించుకోవడము లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టడం మాకు అలవాటు లేదు. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన 2 రోజులలో అక్కడ సుమారుగా 40 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేయబడ్డారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. చాలా మంది దేశంలో చాలా మంది ప్రెషరైజ్ చేశారు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని.
కానీ ప్రజాస్వామ్య అంటే ఒక గౌరవం ఉన్నది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్స్ మనం రాష్ట్రపతి గౌరవించాలి. డెఫినెట్ గా రాష్ట్రపతి పాలన కంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి అని ఇప్పుడు చెప్పేసి వెస్ట్ బెంగాల్ వస్తుంది, అక్కడ ఉన్న మీ నాయకులు ఆగండి, నర్వతం బ్రదర్ ఆగండి, అక్కడ ఉన్న నాయకులు అదిగా కేంద్ర భద్రతా బలగాలతో రక్షణ కల్పిస్తున్నాను తప్ప ఆ ప్రభుత్వాన్ని భద్రం చేయలేదు. అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిగా అధికారంలోకి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా వారి కూడా చట్టంతో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది తప్ప ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి వీళ్ళందరినీ అంటే ఒకటేసారి ప్రభుత్వాన్ని కూలదోయడం ఇలాంటివి ఉండవు. డెఫినెట్ గా స్టెప్ బై స్టెప్ అన్ని జరుగుతాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ కాదండి, స్టెప్ బై స్టెప్ బయట పార్టీ వాళ్ళని తీసుకుని ఆ తర్వాత పార్టీని కూలదోసి అప్పుడు అధికారంలోకి వస్తానని క్లియర్ గా చెప్తున్నారు. ఒకేసారి కూలదోయకుండా స్టెప్ బై స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎంతసేపు బొంతమ్మ కోరికలు మీ చంద్రబాబు నాయుడు మాతో ఎందుకు పోయినో మీకు తెలుసు కదా. నేను చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి సార్, మీరు వేరే ఎందుకు మాట్లాడతారు. కాదు, జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయాలి, మీరు చెప్పిన పార్లమెంట్ లో అసెంబ్లీ సీట్లన్నీ పెంచాలి, అసెంబ్లీ సీట్లు పెంచాలి, జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయనందుకు మీ భారతీయ జనతా పార్టీ విభేదించారు, బయటకు వచ్చి ఈ రోజు మీ పరిస్థితి ఏమైందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అందరూ చూస్తున్నారు ఎంత హీనంగా తయారైంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి, తెలుగుదేశం పరిస్థితి ఎంత ఘోరంగా పరిస్థితి ఏమి నోటా కిందకి రాలేదు సార్, బీజేపీ లాగా నోటా కిందకి రాలేదు, వాడిని జైల్లో పెట్టాలి, నోటా కిందకి అయితే రాలేదు. ఎంత దుర్మార్గం తల్లి. మీరు ఇప్పుడు ఎక్కడ నిలబడండి, మీకు ఏ ఓట్లు పడతాయో. ఈ రోజు నిజంగా కూడా ఆంధ్రాలో ఎక్కడ నిలబడండి. జగన్ అరెస్ట్ చేయలేదని అంటున్నారా, ప్రత్యేక హోదా ఇవ్వలేదనా? మేధావులు ఇక్కడ ఉన్న పెద్దలు మేధావులందరూ కూడా వినాలి. మీరు ఎంక్వైరీ చేయండి, తెలుసుకోండి. ఒక భారతదేశంలోనే ఒక అసెంబ్లీలో పెట్టినంత ఖర్చు ఎక్కడ పెట్టలే. మంగళగిరిలో లోకేష్ బాబు పెట్టినంత ఖర్చు ఇంతవరకు భారతదేశం చరిత్రలోనే ఒక అసెంబ్లీ ఎలక్షన్ సెగ్మెంట్ లో ఎక్కడ పెట్టలేదంట. ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వచ్చిన టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇంటింటికి ఒక ఏసీలు, ఏంటి ఎంత దోసుకుని ప్రజలందరూ తీసుకున్నారు. తమిళనాడులో లాగా ఎక్కడేం చేయలేదు సార్, మీరు కూడా ఉన్నారు కదా, మరి ఏం చేస్తున్నారు? కేసులు వేయాల్సింది, నిజంగా కేసుంటే కేసులు వేయాల్సింది. ఎందుకు వదిలేరు? మేమేం అడగటం లేదు మమ్మల్ని, నరేష్ గారు ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నానండి, మీరు కేసులు వేయండి, మేమేం చేయగలం కానీ కేసులు వేయండి. ప్రత్యేక హోదా ఇమ్మంటే ఇవ్వట్లేదు. నరేష్ గారు ఒక్క నిమిషం, అండి నరేష్ గారు చెప్పండి. మేకలకృష్ణ గారు ఫైనల్ గా చెప్పండి, ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? చాలా నీతి నిజాయితీ కలది అంటున్నారు. బీజేపీ చాలా మంచిది, మా పార్టీ చాలా నీతి నిజాయితీ గల పార్టీ, మేము మాట మీద నిలబడతాం తెలంగాణ కోసం అది ఇది అని చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి ఇస్తామని చెప్పారు. ఏం చేశారు మీరు? ఆ ప్రత్యేక హోదా ఇవ్వలేదనేసే చంద్రబాబు నాయుడు గారు మీతో డిఫర్ అయ్యి బయటకు వస్తే మళ్ళీ జగన్ ని లోపల వేయలేదనేసి అందుకు డిఫర్ అవుతున్నారనేసి మీరు ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు అవన్నీ వదిలేసేయండి, మీ పని మీరు చేయండి. మీరు డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడతారు? మీరు ప్రజలకి చేయాల్సిన పనులు ఏమున్నాయి అని చెప్పండి. ప్రజలకి ఏం చేస్తున్నారు? వస్తే 70 రూపాయలు కాదు 50 రూపాయలు ఉంటుంది పెట్రోల్ అని చెప్పారు. ఏమైంది? సంవత్సరానికి అన్నారు, ఏమైంది? చూడమ్మా, నరేష్ గారు ఒక్క నిమిషం. నరేష్ గారు, విభజన చట్టంలో పెట్టిన అఫీషియల్ గా పార్లమెంట్ విభజన చట్టంలో ఉన్న అన్ని కూడా ఇంప్లిమెంట్ చేశాము. వెంకయ్య నాయుడు పుణ్యాన ఈ ప్రత్యేక అంశం అనేది ఒక ఎత్తిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టలేదు తల్లి, పెట్టలేదు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. అది అవగాహన చేసుకోండి. మీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదండి, ఇప్పుడు చేయొచ్చు కదా. అరే పిచ్చోడ్ లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటి నరేష్ గారు, నేను ఒకటి నరేష్ గారు, ఆశాబిందు గారు ఒక్క నిమిషం అండి. బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నరేష్ గారు చంద్రబాబు నాయుడుకు అమిత్ షా వాళ్ళందరూ చిల్లక చెప్పినట్టు చెప్పిరమ్మా. నరేష్ గారు ఒక్క నిమిషం. నరేష్ గారు, ఏమైంది? జగన్మోహన్ రెడ్డి 25 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నాడు, అయినా వచ్చిందా? రాలేదు. నరేష్ గారు ఒక్క నిమిషం. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే దానికి ఒక నైసర్గిక పరిస్థితులు ఉండాలి, ఈల్ ప్రాంతం అయి ఉండాలి.
ప్రైమ్ ఏరియా అయి ఉండాలి, ఇవన్నీ ఉంటాయి తల్లి. నువ్వు ఇంత మైదాన ప్రాంతాన్ని పట్టుకొని ప్రతి ఒక్క హోదా ఏమంటే ఏ విధంగా ఇస్తారు తల్లి? రైట్ నరేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్ అందసత్యం గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ వ్యవహారానికి సంబంధించి? ఒక్కటేనండి, ఈటల రాజేందర్ ని బీజేపీ ప్రోత్సహిస్తుంది, నాయకత్వంలో తీసుకుంటుంది. ఇవాళ డీకే అరుణ గాని ఇట్లా చేరిన వాళ్ళకి ఏ స్థానం ఇచ్చిందో ఈటల రాజేందర్ కూడా అదే స్థానం ఇస్తుంది. తర్వాత కేసీఆర్ కు వార్నింగ్ సిగ్నల్స్ పంపుతుంది, మా ఈటల రాజేందర్ జోలికి వస్తే మీ జోలికి కూడా వస్తామని. ఆ సిగ్నల్ ఖచ్చితంగా వెళ్తుంది. ఆ సిగ్నల్ ఇచ్చేటువంటి ధైర్యం, ఆ అధికారం బీజేపీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇందాక నరేష్ గారు అన్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా రేపు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు ఇతర పెద్దల మీద విచారణ జరగబోతుంది, మేము చర్యలు తీసుకోబోతుంది, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అని చెప్తున్నారు. నిజంగానే బీజేపీ కేసీఆర్ పైన విచారణ జరిపించేటువంటి మంత్రులు కావచ్చు, ఇతర పెద్దలు కావచ్చు, భూ అక్రమాలకు సంబంధించినటువంటి అనేక ఆరోపణలు ఉన్నటువంటి నాయకుల మీద విచారణ జరిపించేటువంటి అవకాశం ఉందా? బీజేపీ ఈడీ గాని సిబిఐ అటువంటి దాడులు చేయించేటువంటి అవకాశం ఉందా? ఆ ధైర్యం రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు బీజేపీ పార్టీని కేసీఆర్ యాక్సెప్ట్ చేయకపోతే ఖచ్చితంగా మన నరేష్ గారు అన్న రిజల్టే జరుగుద్ది. అట్లా కాకుండా కేసీఆర్ అసెంబ్లీలో నేను ఎక్కువ సీట్లు తీసుకుంటా, పార్లమెంట్ లో మీరు ఎక్కువ సీట్లు తీసుకోండి, ఒకటికనే నడుద్దాం అని చెప్పేసి అనే పరిస్థితి వస్తే వాళ్ళ జోలికి పోరు. అట్లా కాదు, అసలు బీజేపీని ఓడించే కేంద్రంలో కూడా మేము ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేస్తామని యాక్టివ్ అయితే ఖచ్చితంగా నరేష్ అయినటువంటి సంఘటనలు జరుగుతాయి. దీంట్లో సందేహమే లేదు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఏపీ ఉందనుకోండి, ఏపీ నియరెస్ట్ రైవల్ కాదు బీజేపీ, ఏది జగన్ కు, అది ఫోర్త్ ఫోర్స్ లో ఉంది ఇప్పుడు అక్కడ. కాబట్టి ఇక్కడ నియరెస్ట్ రైవల్ కాబట్టి ఏ అడ్వాంటేజ్ ఉందో అడ్వాంటేజ్ తీసుకొని అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు నరేష్ చెప్పినట్టు అట్లాగే వాళ్ళ దాంట్లో చేరిన వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వార్నింగ్ సిగ్నల్స్ కూడా పంపుతుంది. మీరు మా నాయకుడు ఈటల రాజేందర్ జోలికి రావద్దని ఇప్పుడు చెప్పదు. రేపు బీజేపీ నాయకుడు అయినాక మా బీజేపీ నాయకులకు మీరు వస్తే మీ జోలికి కూడా మేము వస్తామని ఒక్క మాట అంటే చాలు, వీళ్ళందరూ ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటారు, టిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రితో సహా. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ లో సరెండర్ అయి ఉంటే కేసీఆర్ ఓకే, అట్లా కాదు నేను ఒక ఆల్టర్నేటివ్ తయారు చేస్తా అంటే అవన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా బండి సంజయ్ ఎప్పటి నుంచో అంటుండు, ఏది జైలు పోవటం ఖాయం, కేసీఆర్ జైలు పోవటం ఖాయం అంటే అది రెండు విధాలు ఉపయోగపడుతుంది. ఒకటి వార్నింగ్ సిగ్నల్, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అనేటువంటి వార్నింగ్ సిగ్నల్, రెండు మాకు ఎదురు తిరిగితే నువ్వు అనుభవించాల్సి వస్తుంది అనేది రెండో సిగ్నల్. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం, ఎందుకంటే బీజేపీ ఫస్ట్ ప్రియారిటీ ఒక మెచ్చుకు చేయటంటే తన పార్టీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. అంటే వాళ్ళ పార్టీ లేని దగ్గర వాళ్ళ పార్టీని పుట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నియరెస్ట్ రైవల్ ఉంటే ఎదురు పార్టీని అధికారంలో లేకుండా చేసి తన అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు మాధవరం సింధియాని చేర్చుకొని అక్కడ కమల్నాథ్ గవర్నమెంట్ ని ఊస్ట్ చేసింది. అట్లాగే పుదుచ్చేర్ల 2-3 ఎమ్మెల్యేలను డిఫెండ్ చేసి అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి స్వాధీనం చేసుకుంది. అట్లాగే కర్ణాటకలో అట్లా జరిగింది. కాబట్టి తన అధికారంలోకి వస్తుందన్నప్పుడేమో స్టేట్ గవర్నమెంట్ ని డీస్టెబిలైజ్ చేస్తుంది. అధికారం లేని దగ్గర తన పార్టీని పెంచుకోవడానికి తన ఎత్తుగడలు రూపొందించుకుంటుంది. ఈ దేశంలో అన్నిటికన్నా తెలివైన ఎత్తుగడలు వేస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఖచ్చితంగా నెంబర్ 1 స్థానంలో బీజేపీ ఉంది. అయితే సోషల్ ఇష్యూస్ ని బీజేపీ తట్టుకుంటుందా లేదా ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలో ప్రజలు బాగా డీస్టెబిలైజ్ కావడంతో ఇప్పుడు సర్వే చేస్తే మోడీ గ్రాఫ్ చాలా తగ్గిపోయింది. ఇదే గ్రాఫ్ మళ్ళీ ఎలక్షన్ల ముందు ఉండాలని లేదు. ఎలక్షన్ ఇష్యూలు వేరు, ఈ ఇష్యూస్ వేరు. మొన్న కూడా ఎలక్షన్స్ ముందర బాగా వీక్ అయి ఉంది, కానీ పుల్వామా ఇన్సిడెంట్ తోటి బీజేపీకి అడ్వాంటేజ్ లభించింది. కాబట్టి ఎలక్షన్స్ గురించి ఇప్పుడే మాట్లాడకూడదు. అది నెల ముందల 2 నెలల ముందర జరిగే నిర్ణయాలు సంఘటనలు బట్టి రిజల్ట్ ఉంటాయి. ఏదేమైనా బీజేపీ అధికారంలో తెలంగాణలో ఆల్టర్నేటివ్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు నరేష్ చెప్పిన, బండి సంజయ్ చెప్పినటువంటి రైట్ కృష్ణ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే అందసత్యం గారు, అంటే ఈటల రాజేందర్ గారిని పార్టీ నుంచి బయటికి పంపించడం వల్ల టిఆర్ఎస్ కు భవిష్యత్తులో
అంటే ఏ రకంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది? ఈటల ఎపిసోడ్ అంటే తనతో కొరిగిపోకుంది టిఆర్ఎస్ పార్టీ అని అనుకోవచ్చా? యాజ్ ఆన్ టుడే మిడిల్ క్లాస్ బీసీ వాళ్ళు ఒక 10% అంటే ప్రతి నియోజకవర్గంలో మిడిల్ క్లాస్ బీసీ యూత్ బీసీలు ఒక 10,000 మంది ప్రతి నియోజకవర్గంలో ఈటల రాజేందర్ అన్యాయం అట చేయటం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. రెండోది, ఈటల రాజేందర్ ఏ మేరకు లాభపడతారు, బీజేపీకి ఏం లాభపడుతారో ఇప్పుడే మనం చెప్పలేం, కానీ టీఆర్ఎస్ కి అయితే నష్టమే. ఎందుకంటే టీఆర్ఎస్ మంత్రివర్గంలో మోస్ట్ పాపులర్ మినిస్టర్స్ మోర్ దాన్ కేటీఆర్, ఫస్ట్ ప్లేస్ లో హరీష్ రావు ఉంటాడు, సెకండ్ ప్లేస్ లో ఈటల రాజేందర్ ఉంటాడు. వాళ్ళ ఇద్దరు ఇమేజ్ ఆ స్థాయిలో ఉంది. కాబట్టి వాళ్ళిద్దరే మంచోళ్ళు కాబట్టి ఆ ఇమేజ్ ఉండలే. ముఖ్యమంత్రి కూడా ప్రోత్సహించి ఉండొచ్చు, ముఖ్యమైన శాఖలు ఇచ్చి ముఖ్యమైనటువంటి మీటింగ్లు ఎలివేట్ చేసి ఉండొచ్చు. కానీ మొత్తం మీద మోస్ట్ పాపులర్ మినిట్స్ వాళ్ళిద్దరు. కాబట్టి అటువంటి మినిస్టర్ పోయినాక ప్రత్యేకంగా బీసీ వర్గానికి చెందినవాడు పోవటం వల్ల అది 1% 2% ఏ మేరకు నష్టం జరుగుతుంది అనేది ఎదురు పార్టీ డ్యామేజ్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఈటల రాజేందర్కి లాభం జరుగుతుందో లేదో కానీ టీఆర్ఎస్ కి అయితే కొంత మేరకు నష్టం జరుగుతుంది. రైట్. చర్చలో పాల్గొన్న అంద సత్యం గారు, నర్వతం గారు, ఆశాబిందు గారు, నరేష్ గారు, మేకల కృష్ణ గారు అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికైనా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాజేందర్ మీద ఏదైతే చర్యలు తీసుకుందో దాని తర్వాత ఆయన మళ్ళీ బీసీ సామాజిక వర్గం సపోర్ట్తో ఇవాళ వాళ్ళని కూడా కాదని చెప్పి నెక్స్ట్ బీజేపీలోకి చేరడం జరుగుతుంది. మరి బీజేపీలో ఆయనకు ఇంతకుముందున్న టీఆర్ఎస్లో ఉన్న సముచిత స్థానం లభిస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ అయితే ప్రధానంగా కనపడుతుంది. మరి బీజేపీలో రాజకీయంగా ఆయన ఎదిగే అవకాశం ఉందా అంటే ఇప్పటివరకు ఈ 2-3 రోజుల్లో చర్చలు అయితే జరిపారు. జేపీ నడ్డాతో, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్తో, అదేవిధంగా మాజీ ఎంపీ వివేక్తో కలిసి చర్చలు అయితే జరిపారు. సీఎం కేసీఆర్ ఇలా చేస్తున్నాడు, ఉద్యమకారులను తుంగలో తొక్కి మిగతా అందరి మీద కేసులు ఎక్కువగా పెడుతున్నాడు. సో వాళ్ళందరికీ రేపొద్దున ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బయటికి పంపిస్తే బీజేపీ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి ఇప్పటికే జేపీ నడ్డా కూడా చెప్పారు. అదేవిధంగా మరి బీజేపీలో ఈటల రాజేందర్ రాజకీయంగా ఎదుగుతాడా అనేది వేచి చూడాల్సిన అంశము. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ న్యూస్1 తెలుగు. ప్రేమ గతి తప్పుతుందా? రక్షణ కరువైంది, భక్షణ కొనసాగుతోంది. తెగబడుతున్న మృగాలు మానవత్వం మరిచి పశువు మనసు కలిగి చెలరేగుతున్న ఉన్మాదుల చేతిలో యువతులు బలి కావాల్సిందేనా?